ఎలా ఉండింది అసలు ఈ నేషనల్ అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత? మెల్లగా చూద్దాము, ఒక 2 సంవత్సరాలు అయినాక టైం తీసుకొని అప్పుడు అవార్డ్స్ వేరే దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుని ఉన్నాను. నేను కట్ చేస్తే నేను ఏదో డే షూట్లో ఉన్న 6:30కి ప్యాకప్ అయితే 6-6:30 అనేసరికి నాకు కాల్ వచ్చింది. కంగ్రాట్స్ చెప్తున్నారు. మాస్టర్ అయిన 5 yearsకి నేషనల్ అవార్డు రావడం అనేది నేను ఇలా కాదండి, దీని కొంచెం రియలిస్టిక్గా తెద్దాం. డైరెక్టర్లు చాలా మంది చాలా ఎపిసోడ్లు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు ఇంతవరకు తీయలేదు. నేను ఆ ఫైట్ సీక్వెన్స్ లో విశ్వక్సేన్కి కాలుకి కొంచెం పైనుంచి కింద పడాలి, మ్యాచ్ దగ్గర కాకుండా లారీ కింద ఆగున్న లారీ కింద పడ్డాడు. ఇప్పటిదాకా చేసిన కంపోజిషన్స్ లో మోస్ట్ టఫెస్ట్ అంటే ఏంటి? మంగళవారంలో ఫైట్ చేశాను నేను. ఒకడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆడు బ్రిడ్జ్ నుంచి వాటర్లో దుంకాడు. ఒకటేదో రికార్డ్ నాకు నేనే తెచ్చుకోవాలని చెప్పి 1 yearలో 50 films లెక్కేసుకొని కొట్టుకున్నాడు. సంవత్సరాల 50 సినిమాలు మామూలు విషయం. పనే చేద్దాం అనుకున్నా, కట్ చేస్తే అవార్డు వచ్చేసింది. నేను మా డాడీకి ఫోన్ చేసిన, డాడీ నీకు ఏ అవార్డు వచ్చింది? నంది అవార్డు వచ్చింది రా. నాకు నేషనల్ అవార్డు వచ్చింది, నీ కొడుకు తెలుసా? అవునా, ఏంద్రా? సో ప్రెసెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వర్క్ చేస్తున్నారు కదా, ఉస్తాద్ భగత్ సింగ్. సెట్లో బ్రో 200-300 మంది ఉంటే ఇట్లా వెళ్తా ఉంటాడు పుల్లాగా. NC-24 గురించి ఆయన చెప్పగలరా? ఆయన ఫైట్స్ ఆడడం కూడా చాలా డిఫరెంట్గా అడిగినాను. హీరో స్టైల్కి కనబడాలి కానీ స్టైల్ ఉండొద్దు, ఫైట్ కావాలి కానీ ఫైట్ ఉండొద్దు. ఏంది మన చిరంజీవి గారి ఫిలింకి నా వల్ల కాదన్నా, నిన్న మొన్న మాస్టర్ నేను కలిసి చేద్దామంటే లేదు, నాకు ఇంకొంచెం టైం కావాలి, ఇప్పుడే చేయను నేను. ఆ రెమ్యునరేషన్స్ కానీ లేదంటే ఇచ్చే పేమెంట్స్ కానీ ఆర్దే వర్తి అన్న. ఇప్పుడు నాకు రోజుకి హాయ్ వృద్ధి. హాయ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద నేషనల్ అవార్డ్ ఫర్ హనుమాన్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. సో పృథ్వీ, లైక్ అంటే మీ జర్నీ గురించి, మూవీ గురించి అన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దిస్ స్పెసిఫిక్ క్వశ్చన్. స్టంట్ మ్యాన్ కానీ లేదంటే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కావచ్చు, యాక్షన్ టీమ్ కావచ్చు, వాళ్ళ లైఫ్ ఎంత సేఫ్ అసలు? లైఫ్ అంటే ఇప్పుడు వర్క్ నేర్చుకొని కార్డ్ తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫైటర్ కావాలని చెప్పి. ఫస్ట్ మమ్మల్ని మా యూనియన్ అప్రోచ్ అయినప్పుడు వాడి కెపాసిటీ చెక్ చేస్తాం. ఫస్ట్ వాడి బాడీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఆ మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, వర్క్ ఎంత తొందరగా క్విక్గా నేర్చుకోగలుగుతాడు, ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వగలుగుతాడా లేదా అనేది ఫస్ట్ అతన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు అతను ట్రైన్ చేయడం స్టార్ట్ చేసి అప్పుడు కార్డు ఇస్తారు, ఫైటర్ కార్డ్. ఇక్కడ ఎవరికైనా కూడా ఇప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ ఏంటిదంటే యూనియన్ నుంచి ఒక ఫండ్ అనేది ప్రతిదీ ఫైటర్కి ఇస్తూనే ఉంటారు. ఫైటర్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి, హెల్త్ ఇష్యూ కానివ్వండి, ఏదైనా ఇంజురీస్ కానీ ఏదైనా అయితే యూనియన్ అనేది త్రూ ఆయనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఒక 3-4 months అయినా, 5 months, 1 year అయినా కూడా వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సామాన్లు కానివ్వండి, మెడికల్గా ఇన్సూరెన్స్ చేయించి ఉంటారు. మెడికల్ ఇన్సూరెన్స్ అది పక్కన పెడితే, ఏదో ఇన్సూరెన్స్ వచ్చింది కానీ వదలకుండా ప్రతి ఒక్కరిలో ఒక అమౌంట్ అనేది వేసి అలా అతనికి వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తూ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టే ఉంటుంది. వాడు చాలా సెక్యూర్గా ఉండి పని చేసుకునే ఫీల్డ్ ఇది మా స్టంట్ ఫీల్డ్ అనేది. ఇంకోటి ట్రైన్ చేసి ఆల్రెడీ ట్రైన్ అప్ అయ్యి వస్తారు కాబట్టి అతను నేర్చుకున్న వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అతను ఎంత సేఫ్గా ఉండొచ్చు, ఎన్ని రోజులు బాగుండొచ్చు అనేది. ఓకే, అంటే సేఫ్టీ అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద ఈ యాక్సిడెంట్ అయినప్పుడు అలానే కాదు, షూట్ చేసేటప్పుడు కూడా తీసుకునే ప్రికాషన్స్ కావచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం ఒక పారంజిత్ ఫిలింలో వన్ ఆఫ్ ద స్టంట్ కొరియోగ్రాఫర్, స్టంట్ పర్సన్ వాజ్ డెడ్, కార్ స్టంట్ చేస్తూ కూడా. సో అంటే దెర్ ఆర్ పారామీటర్స్ దట్ హ్యాస్ టు బి ఫాలోడ్ అన్నట్టుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫిల్మ్ మేకర్స్ కానీ లేదంటే స్టంట్ కొరియోగ్రాఫర్స్ కానీ స్పెసిఫిక్గా ఒక కార్ క్రాష్ సీక్వెన్స్ చేస్తే కనుక దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ పారామీటర్స్ దట్ హ్యాస్ టు బి ఫాలోడ్ అన్నట్లుగాను. లేదు ఒక జంపింగ్ సీక్వెన్స్ చేసినప్పుడు, ఇంకోటి చేసినప్పుడు, ఇట్లాంటివి అవి ఎంతవరకు సీరియస్గా ఫాలో అవుతారు అసలు సినిమా మేకింగ్లో టైంలో? మేకింగ్లో ఏంటంటే మేము ఆల్రెడీ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎంత తీసుకున్నా అది ఫైనల్గా రిస్క్ అని అందరికీ తెలుసు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టంట్ చేయాలి, తప్పదు. ఇంకా అది మాకు తెలియని కిక్ ఉంటుంది. చేసే ఫైటర్స్ కూడా వాడికి తెలుసు ఇది రిస్క్, చేస్తే ఏదన్నా లైఫ్ రిస్క్లో పెట్టి చేస్తున్నాము, ఒట్టి డబ్బులు పని కాదు, నేను ఒకటి చేయాలి యాజ్ ఎ ఫైటర్గా, నాకు గుర్తుండిపోయి ఒక స్టంట్ చేయాలి అని వాళ్ళ లోపల ఉన్న కోరిక వల్ల ఇప్పుడు మనం చూస్తున్న కార్ స్టంట్స్ ఇవన్నీ, బైక్ స్టంట్స్ ఇవన్నీ అవుతా ఉంటాయి. సేఫ్టీ ప్రికాషన్స్ 100% తీసుకుంటాం, చాలా తీసుకుంటాం. కానీ ఆ ఎగ్జిక్యూషన్ అప్పుడు మాత్రం జడ్జ్ చేయలేము. అరే కన్ఫర్మ్ షాట్ ఇది సేఫే, అనుకుందే అయిద్ది అని మాత్రం ఎవరం జడ్జ్ చేయలేము. ఇప్పటివరకు ఫెయిల్యూర్స్ తక్కువ ఉంది, సక్సెస్ఫుల్గా అయిన షాట్ చాలా ఉన్నాయి. అనుకోకుండా లాస్ట్ కార్ జంప్లో ఫైటర్ చనిపోవడం అన్ని యూనియన్స్ని ఒకటేసారి అట్లా కదిలిచ్చింది. మేమందరం చాలా కోలుకోలేదు ఆ టైంకి. ఇంకా అది ఒకటి మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని దెబ్బ మాకు అది. ఓకే, అంటే అది ఒక ప్రాణం పోయింది కాబట్టి అది ఎలివేట్ అయింది. బట్ చాలాసార్లు పెద్ద పెద్ద దెబ్బలు తగిలి, నడువులు విరిగిపోయి, చేతులు కాళ్ళు విరిగిపోయి, చాలామందికి ఏకంగా బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా కొన్ని చూస్తున్నాం. స్పెసిఫిక్గా ఈ జంపింగ్ సీక్వెన్స్లు కానీ ఇవన్నింటిలో కూడా.
సో అంటే మీ యూనియన్ నుంచి డబ్బులు ఇస్తారు, లేదంటే వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సామాన్లు చూసుకుంటారు, అంత ఫైన్. కానీ అంటే మీరు అందాక అంటున్నారు కదా, ఒక గవర్నమెంట్ జాబ్ లాగా కైండ్ ఆఫ్ భరోసా ఉంటుంది అన్నట్లుగా. బట్ వీళ్ళకి వచ్చేటప్పటికి, ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత, పారంజిత్ సినిమా ఇన్సిడెంట్ తర్వాత అప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే, ఓకే ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా మందికి ఒక హీరో ఇన్సూరెన్స్లు చేయించారు ఫైటర్స్ అందరికీ అని చెప్పేసి. అంటే ఇన్సూరెన్స్ లేవా, లేదంటే ఏంటి అసలు ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ఇన్సూరెన్స్ అంటే ఇది ఇన్సూరెన్స్ కేటగిరీస్ ఇవి కంపెనీస్ కూడా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 20-30 కంపెనీలు ఉంటాయి అనుకుందాం ఇన్సూరెన్స్. యూనియన్ ఏదో ఒకటి రెండు చేపిస్తారు, మనకు ప్రాపర్గా ఏది సూటబుల్లో ఏది తొందరగా ఛార్జ్ తీసుకొని మనకి ప్రాసెస్ ఎర్లీగా అయిద్దో అట్లాంటివి. వేరే యాక్టర్స్ కూడా చేసారు ఇన్సూరెన్స్, అంటే మాకు లేని కంపెనీలో ఇంకోళ్ళు చేసి ఉంటారు. కానీ ఓకే. యూనియన్ ఫైటర్ కార్డుతో పాటు ఆడికి ఇన్సూరెన్స్ కూడా అయిపోద్ది. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫస్ట్ కార్డ్తో పాటు ఇవన్నీ చేసిన తర్వాతనే షూట్కి పంపిస్తాం. ఓకే. అది కాకుండా కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద ఫిలిమ్స్ కానీ చిన్న ఫిలిమ్స్ కానీ ఏదైనా కానివ్వండి, ఒక రిస్క్ ఫైట్ చేస్తున్నాము అని అంటే ప్రొడక్షన్ కూడా ఇన్సూరెన్స్ చేపిస్తారు. ఓకే. మాకు యూనియన్ ఇన్సూరెన్స్ ఇది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు రిస్క్ ఫైట్ చేస్తున్నాము 10 రోజులు 15 రోజులు, ప్రొడక్షన్ వాళ్ళు ఫస్ట్ ఇన్సూరెన్స్ చేపిస్తారు. అందరికి ఇన్సూరెన్స్ చేపియండి, రిస్క్తో ఉన్న పని ఇది, బెటర్ ఆలోచిద్దాం. మహా అంటే ఉంది వేలలో లెక్క పెట్టవచ్చు ఇన్సూరెన్స్ చేయించడం వల్ల. రేపు నిజంగా యూజ్ అయితే అది హ్యాపీయే కదా, ఏం కావద్దని కోరుకుంటాం. కానీ ఏమన్నా అయ్యే సిచ్యువేషన్ ఉంటే సేఫ్టీగా ఉండాలి అందరం అని వాళ్ళు కూడా ఛార్జ్ తీసుకొని అది కూడా చేస్తారు. ఇది అందుకు కొంతమంది హీరోస్ హెల్ప్ చేస్తున్నారు ఇన్సూరెన్స్, ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ చేయడం వల్ల. ఇన్సూరెన్స్ ఎన్ని ఉంటే అంత మంచిదే. సో వాల్యుయేషన్ పెంచుతున్నారు. అంతే, వాల్యుయేషన్ పెంచుతున్నారు. సో ఫైన్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే, సో ఒక అసోసియేషన్లో ఇప్పుడు అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మాకు అవసరమైన దానికంటే కూడా ఎక్కువ మంది వర్కర్స్ అది వస్తున్నారు. బేసిక్గా మాకు అంతమంది అవసరం లేదు, బట్ అసోసియేషన్ రూల్ ప్రకారం 7 ఉండాలంట, 8 మంది ఉండాలంట అన్నట్లు కైండ్ ఆఫ్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇష్యూస్ చెప్పుకున్నారు. సో ఫైటర్స్ అసోసియేషన్లో ఉన్న రూల్స్ ఏంటి? ఒక షూటింగ్కి ఎంతమంది వెళ్ళాలి, ఇలా ఏమన్నా స్పెసిఫిక్ దానికి ఒక రూల్స్ లా ఉన్నాయా, రూల్ బుక్ లాగా? మాకు అట్లా ఏం లేదు, సీక్వెన్స్ని బట్టే మాస్టర్ డిమాండ్ మొత్తం ఏది ఉన్నా కూడా. ఇప్పుడు యూనియన్ పంపించేది యూనియన్ డిమాండ్ అదేం ఉండదు. ఇప్పుడు యాజ్ అ ఫైట్ మాస్టర్ నాకు రేపు ఫైట్ ఉంది, ఒక కాలేజ్ స్టూడెంట్స్ 10 మందితో ఫైట్ ఉందంటే నేను మా యూనియన్ నా అసిస్టెంట్కి చెప్పేసుకుంటాను, 10 మంది ఫైటర్లు కావాలని నాకు కాల్, నేను చెప్పిన దానికి వాళ్ళు పంపిస్తారు. ఆ 10 మంది ఫైటర్స్తోనే మేము వర్క్ చేసుకుంటాం. ప్రొడ్యూసర్స్కి అవుతున్న ప్రాబ్లం ఏంటిదంటే, ఇప్పుడు నేను చెన్నైకి వెళ్ళి షూట్ చేయాలంటే నేను ఇక్కడ నుంచి 10 మందిని తీసుకెళ్తా, చెన్నై నుంచి కూడా 10 మంది ఫైటర్స్ కలిసి పనిచేయాలి. ఇప్పుడు ముంబై వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు 10 మంది వస్తే మేము 10 మంది యాడ్ కావాలి. 50-50% అనేది ఉంది. అదొకటి ఇష్యూ అవుతుంది. అది ఫస్ట్లో అంత బాగుందని చెప్పి అందరూ ఓకే అన్నారు, ఇప్పుడు మళ్ళీ కొంచెం పాయింట్ రేజ్ అవుతుంది. అది ఏంటిది అనేది ఇంకా అర్థం కాదు. సో బట్ ఫైటర్స్ అసోసియేషన్ నుంచి కానీ లేదా స్టంట్ మ్యాన్ అసోసియేషన్ నుంచి కానీ ఇలా స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టే కైండ్ ఆఫ్ రూల్స్ అయితే ఏం లేవు. అంటే పెట్టే ఉన్నాయి అనుకుంటా, కానీ యూనియన్ నుంచి ఏది కూడా రేజ్ కాదు. ఏదున్నా ఫైట్ మాస్టర్ కాలే ఉంటుంది. మేము యూనియన్ మీద తోసేంత కూడా కాదు. నాకు డైరెక్టర్ చెప్పిన సీక్వెన్స్కి ఇంతమంది కావాలి అని ఒక మాస్టర్ కనిపిస్తే మాస్టర్ అడుగుతాడు యూనియన్కి. అంతేగాని యూనియన్ మాస్టర్ డిమాండ్ చేసి 10 మంది కదా 20 మందిని తీసుకెళ్ళు నువ్వు ఇట్లా చేయి అని యూనియన్ ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. ఓకే ఓకే, అలా ఉంటే ఓకే. మన ప్రొడ్యూసర్ కూడా అంత ఇబ్బంది పడరు కదా, ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఉంటుంది. ఓకే నాకు 10 మంది ఫైటర్లు కావాలి, 15 మంది ఫైటర్లు కావాలి, అది ఫైన్. ఓకే. సో అంటే ఇది కూడా చెప్పండి, లైక్ ఇప్పుడు అసోసియేషన్లో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు బయట కొన్ని వినిపిస్తున్నాయి 7 లక్షలు కట్టాలంట, 8 లక్షలు కట్టాలంట ఎంట్రీకి, జస్ట్ లేదంటే ఒక మెంబర్ అవ్వడానికి ఇంత కట్టాలంట అని చెప్పేసి రకరకాలుగా న్యూస్లు వస్తున్నాయి. అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ మీకు చెప్పడానికి మీకు ఉందో వెసులుబాటు ఉందో లేదో పక్కన పెట్టేస్తే, బట్ ఈజ్ ద ట్రూ రియల్లీ? అవును. ఇప్పుడు నాది వారస్ కార్డ్, నాది మా డాడీ కూడా ఫైట్ మాస్టర్. ఓకే. అందుకని ఆయన చేసిన సర్వీస్ని మైండ్లో పెట్టుకొని నాకు కార్డ్ అనేది కొంచెం తక్కువ ప్రైస్కి ఇచ్చారు. నేను కూడా డబ్బులు కట్టా కానీ కొంచెం తక్కువ కట్టా అందరు కట్టేదానికంటే. బాగా నేర్చుకొని చేసి నేను క్యాపబుల్ అన్నప్పుడే ఫైటర్గా జాయిన్ అయ్యా. ఇప్పుడు వేరే వాళ్ళది వస్తే నాన్ యూనియన్ ఫస్ట్ టైం చేరే వాళ్ళది, మేము తీసుకున్న టైంలో 3 lakhs కార్డ్, దగ్గర ఒక 8-9 years బ్యాకే 3 lakhs కార్డ్. అది 3 lakhs కార్డ్ కట్టి ఫైటర్ కావాలి. తర్వాత 6 months 7 months పని చేసి అది ప్రాపర్గా సెట్ అయిన తర్వాతనే షూట్స్కి క్లియర్గా పంపిస్తాం. అప్పటిదాకా చిన్న చిన్న వాటినే పెడతాం. ఈ 3 lakhs అనేది ఇప్పుడు 5 lakhs అయింది, 6 lakhs, ట్రిప్ 10 కూడా అయింది. అది పెద్ద విషయం కాదు. కట్టడం వల్ల ప్లస్ ఏంటిదంటే, ఇప్పుడు ఒక 5 లక్షలు కట్టినాడు, యూనియన్ కూడా 5 lakhs నువ్వు కన్ఫర్మ్ కట్టేసాలి ఇప్పుడే అన్నంత స్ట్రాంగ్గా డిమాండ్ చేయదు. ఓకే. 50% నువ్వు కట్టి ఇప్పుడు, ఇంకో 50% ఇప్పుడు కట్టకు, షూట్ చేస్తూ ఉండు, అందులో ఒక పర్సెంటేజ్ కట్ చేసుకుంటాము అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏం డబ్బులు తీసుకోకుండా పని వచ్చు కదా అని పిలిచి పని ఇచ్చేస్తే
వాడికి ఆ వాల్యూ తెలియదు, వాడు స్ట్రాంగ్గా పని చేయలేడు ఫస్ట్. ఫ్రీగానే వచ్చింది కదా మనం వెళ్ళినప్పుడే ఉంటుంది, ఒక భయం ఉండదు మెయిన్. అదే డబ్బులు కట్టొస్తే అరే ఇంత కట్టినాము, 5 లక్షలు కట్టినాము, రికవరీ చేసుకోవాలంటే కరెక్ట్ పని చేయాలి కదా, కాన్షియస్గా ఉండాలి అని ఒక భయం ఉంటుంది ఆడికి. ఆ భయాన్ని పెట్టడానికి అది పక్కన పెడితే ఎవ్రీ సర్వీస్ ఒక 10 ఇయర్స్ సర్వీస్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మా యూనియన్ నుంచి ఒక ల్యాండ్ ఇస్తారు. 200 గజాలు 250 గజాలు ఒక ల్యాండ్ ఇస్తారు. అది వాళ్ళ పిల్లలకు కానివ్వండి, లేకపోతే అతని పేరు మీద కానివ్వండి, ఇట్లా పెట్టుకోవడానికి. ఇప్పుడు ఫైటర్ అయ్యేటప్పుడు కట్టింది నేను 5 లక్షలు, నాకు ల్యాండ్ ఇచ్చేదేమో 7 లక్షల వాల్యూ ఉన్న ల్యాండ్ నాకు ఇస్తున్నారు. అంటే నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేస్తున్నట్టే అది. అది కాకుండా యూనియన్ అన్నింటిలో సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ఫైటర్లు అందరూ ప్రతి ఒక్క డబ్బులు కట్టి వచ్చినాడు. ఎవడు కూడా ఇంతవరకు రిగ్రెట్ కాడు డబ్బులు ఇంత కట్టినది అది లేదు, మేము కట్టింది చాలా నథింగ్, మా లైఫ్లు బాగున్నాయి, 3 లక్షలు 5 లక్షలు పెట్టడం వల్ల పెట్టింది మళ్ళీ మేమే తీసుకుంటున్నాము. అందుకని డబ్బులు అనేది అసలు ఎవరికి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇంకొకటి అంటే అందరూ కాదు, స్పెసిఫిక్ ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంటున్నది ఏంటంటే, మేము ఎవరినన్నా కావాలంటే ఎవరితో కావాలంటే వాళ్ళతో పని చేస్తాము, యూనియన్తో సంబంధం లేకుండా అసోసియేషన్తో సంబంధం లేకుండా. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళని మేము పిలుచుకొని మేము పని చేసుకుంటాము ఫ్రీలాన్సర్స్ కైండ్ ఆఫ్లో. అది ఎంతవరకు సేఫ్ బెట్, ద సేమ్ టైం అది అంటే ఇప్పుడు దే కాంట్ గ్యారంటీ కదా అట్ ద సేమ్ టైం వాడు ఎంత బాగా పని చేస్తాడు ఏంటి, హీస్ ఎక్స్పీరియన్స్డా కాదా ఏంటి అనేది. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? అది అసలు సక్సెస్ కదా అది ఫస్ట్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళతో పని చేయాలంటే సినిమాలను 2-3 సంవత్సరాలు ఆపేసి వాళ్ళని ట్రైనింగ్ చేయాలి, వాళ్ళందరినీ ట్రైన్ చేసి వీళ్ళందరూ బాగా సెట్ అయ్యారు అప్పుడు సినిమాలు స్టార్ట్ చేసుకోవాలి. కానీ ఎందుకంటే ఇప్పుడు యాక్టర్స్ని చూస్తే ఫైటర్లో భయపడతారు, ఇప్పుడున్న హీరోస్ని చూస్తే వాళ్ళ స్పీడ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. మేము పొద్దున్న లేస్తే మా పని ఫైట్ చేయడమే. అట్లాంటి మాకే కొంతమంది హీరోలు ఎదురైతే భయం అయింది, ఇంత స్పీడ్ ఉంటారు, ఇలా స్పీడ్ ఎట్లా క్యాచ్ చేయాలి అని ఒక చిన్న కంగారు ఉంటుంది. అప్పుడప్పుడు మా సైడ్ నుంచి కూడా మిస్ అయ్యి వాళ్ళకు ఒక చిన్న ఇంపాక్ట్ వెళ్ళడము అట్లాంటిది అయింది. ఏది ఇంత ట్రైన్ అయి ఉన్న ఫైటర్స్కి కానీ మాస్టర్స్కి కానీ అసలు ట్రైనింగే లేదు, ఇష్టం ఉంది వీడు వస్తాడు అని వాళ్ళని పెట్టి హీరోలను రిస్క్ చేయడం తప్పితే ఏముండదు. ఇక్కడ యాక్టర్స్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి పని వస్తుంది, వాళ్ళకి నేర్పిస్తే వస్తుంది, ఒక యూనియన్ త్రూ నేర్పిస్తే వస్తుంది. ఇప్పుడు యూనియన్ వద్దు బయట నుంచి తెచ్చుకుంటాం అంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళే నేర్పియాలి. ఇంకా అది ఎప్పటికీ వర్కౌట్ కానీ కథ అది. యాక్చువల్గా కరెక్ట్ పర్స్పెక్టివ్ అది. అవును, ఎందుకంటే అంటే కొన్ని వాటిలో పర్లేదేమో, ఎడిటింగ్ కానీ ఇలాంటి వాటి వరకు పర్లేదేమో, కానీ గ్రౌండ్ లెవెల్ లైట్ మెన్స్ కానీ మీ స్టంట్ కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరినీ కొంచెం గ్రౌండ్ లెవెల్ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళని కొంచెం అంత ఈజీ రీప్లేస్మెంట్ అయితే కాదనుకుంటున్నాను. కమింగ్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ వర్క్స్, సో ఎలా ఉండింది అసలు ఈ నేషనల్ అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత సిచ్యువేషన్? చాలా హ్యాపీ అయ్యా. నేను మాస్టర్ అయిన 5 ఇయర్స్కి నేషనల్ అవార్డు రావడం అనేది నాకు చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అదే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేసే టైం కూడా కాదనిపించింది నాకు. ఎందుకంటే మాస్టర్ అయ్యింది ఇప్పుడు మొన్న ఇది 5 ఇయర్స్, ఇప్పుడు ఆగస్ట్ 15th వస్తే 5 ఇయర్స్ అయింది నాకు, ఇంకో 3 డేస్లో 5 ఇయర్స్ అయినట్టు. ఇది ఉంది, ఇప్పుడు ఎందుకు అవసరం లేదులే మెల్లగా చూద్దాము, ఒక 2-3 సంవత్సరాలు అయినాక టైం తీసుకొని అప్పుడు అవార్డ్స్ వేరే దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుని ఉన్నాను. నేను కట్ చేస్తే నేను ఏదో డే షూట్లో ఉన్న 6:30కి ప్యాకప్ అయింది, 6-6:30 అనేసరికి నాకు కాల్ వచ్చింది, కంగ్రాట్స్ చెప్తున్నారు. ఏంటిది ఏమైంది, ఎందుకు కంగ్రాట్స్, నేషనల్ అవార్డు వచ్చింది మీకు హనుమాన్కి అనగానే నేను అవుట్. ఇంకా నేషనల్ అవార్డు రావడం ఏంది, ఎక్స్పెక్ట్ చేయలేదు, చిన్న ఆశ కూడా లేదు లోపల. ఎందుకంటే దాన్ని నేషనల్ అవార్డ్ని కొడదాం అనుకోవడం అది చిన్న విషయం కాదు, టైం కావాలి, చాలా ఆలోచించడానికే టైం కావాలి. అసలు మైండ్ అట్లా లేనే లేదు, వచ్చేసింది ఆల్రెడీ అనేసరికి అసలు వేరే లెవెల్ హై ఉండే నాకు. అప్పటికి 3-4 డేస్ డే నైట్ షూట్ చేస్తా ఉన్నా, నిద్ర వెళ్ళిపోయింది నాకు, ఇంకా నిద్ర చచ్చిపోయింది. అప్పటిదాకా సెట్లో చిన్న మబ్బులో ఉన్నాం, మా ఇంటికి వెళ్ళి పడుకోవాలి, నైట్ డే టార్చర్ ఉంది, రెస్ట్ తీసుకోవాలి ఈరోజు అనే టైంకి ఫోన్ రాగానే అసలు నిద్ర కాదు, తిండి అసలు ఏది లేదు. ఇంకా చాలా హ్యాపీగా ఉండే. మా ఇంట్లో చెప్తే మా ఫాదర్ చెల్లి వాళ్ళందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అవార్డ్ యూ గాట్? ఫస్ట్ అవార్డ్ నాకు. ఓకే, ఇంతవరకు ఏ అవార్డు లేదు, ఇది అసలు డైరెక్టర్ కొట్టడం నేషనల్ అవార్డ్. అదే భయం అవుతుంది ఇప్పుడు, రావడం పెద్దది వచ్చింది తీయాలి. ఓకే, అంటే మీ వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పృథ్వీ? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ యాక్షన్ సినారియో కంప్లీట్గా మారిపోయింది. అంతకుముందు కొంచెం సింపుల్ ఫైట్స్ ఉండేవి చెప్పాలంటే, ఎందుకంటే మహా అయితే కొంచెం ఈ సిలిండర్లు పెట్టి సుమోలు లేపడాలు ఈ కైండ్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మోర్ ఆఫ్ రియలిస్టిక్ యాక్షన్ కోరుకుంటున్నారు జనాలందరూ కూడా. అంటే కొట్టినా కూడా కొట్టినట్టు ఫీల్ కనబడాలి వాళ్ళకి. కరెక్ట్. సో మారుతున్న ధోరణి, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ మారుతున్న సినిమాటిక్ థింగ్స్ కావచ్చు, లేదంటే కెమెరా టెక్నిక్స్ కావచ్చు, మీరు ఒక యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేయాలనుకుంటే, లేదంటే ఒక డైరెక్టర్ మీకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, సో దీనికి మీరు ఈ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అసలు? మేము ప్రతిదీ ఏంటిదంటే డైరెక్టర్ ఒకసారి మాకు కథ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాన్సెప్ట్
దాన్ని ఒక నెక్స్ట్ డే కానీ అదే రోజు కానివ్వండి టీమ్ డిస్కషన్ ఉంటుంది. నా పర్సనల్ నా టీమ్ నా స్టాఫ్ ఎవరిదైతే నా దగ్గర పని చేస్తున్నారో అందరితో ఒక 1-2 అవర్స్ మీటింగ్ పెట్టుకొని ప్రాపర్గా సీక్వెన్స్ డిస్కస్ చేసి ఇది ఇట్లుంది సీక్వెన్స్, దీన్ని రిహార్సల్ చేద్దాము అనేసి నెక్స్ట్ డే రోజు రిహార్సల్ చేస్తాం మేము. ఆయన చెప్పిన అవుట్లైన్, ఆయన చెప్పిన సింక్తో పాటే రిహార్సల్ ఇన్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఓ 4 minutes యాక్షన్ సీక్వెన్స్ అనుకుంటే ఆ 4 minutes ప్రాపర్ షూట్ చేసేసుకుంటాం రిహార్సల్. ఓకే. ఆ షూట్ చేసి డే 1 అయిన వరకు తీసుకెళ్ళి డైరెక్టర్కి చూపిస్తాము. ఆ ఫ్లో ఇదే కరెక్ట్గా ఉంది, ఇది ఇంకొంచెం యాడ్ ఆన్స్ కావాలి అంటే డే 2 ఇంకొన్ని యాడ్ ఆన్స్ చేసి ఒక వర్షన్ అయితే మేము పెట్టేసుకుంటాం. ఆయన రైటింగ్లో ఆయన మైండ్లో ఏదైతే ఉందో అది విజువల్గా మేము ఒక 1 side తీసుకొచ్చి ఓకే నా రైటింగ్లో ఇదే ఉంది, నేను విజువల్గా ఇదే ఉంది, ఈ రెండు కలిపి ఇప్పుడు షూట్ చేయొచ్చు అన్నప్పుడు మెయిన్ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రాపర్గా షూట్ చేస్తాం. ఈవెన్ హనుమాన్ కూడా మేము 30-35 days షూట్ చేసినాం క్లైమాక్స్. రిహార్సల్ మాత్రం 7 days చేసినాం, 7-8 days రిహార్సల్ చేసినాం. ఓకే. తేజ కూడా సెట్కి వచ్చి క్లైమాక్స్ ఏం చేస్తున్నాం అంటే క్లైమాక్స్ చేయడం కదా ఒకసారి చూడు ఇది తీసిన రిహార్సల్ అయిపోయింది ఒకసారి చూడు అంటే చూసి షాక్, మొత్తం క్లైమాక్స్ అంతా ఇందులో ఉంది, ఫేస్ ఒకటి రిప్లేస్ చేస్తే ఫైట్ అయిపోయినట్టే కదా ఇది, ఇంత బాగా చేసిరేంది, ఇంత పెద్ద సెటప్ అద్దరిపోయింది కుమ్మేద్దామని సూపర్ క్లారిటీగా అట్లా షూట్ చేసినాం. అంటే ఎవ్రీ ఫైట్కి రిహార్సల్ అనేది కొంచెం బాగా అవసరమని నేను నమ్ముతా. కొన్ని ఫ్లోలో చేసేయచ్చు సెట్కి వెళ్ళి. నా టెన్షన్ ఏంటిదంటే ఫైట్ ఈరోజు చేస్తాము రేపు వెళ్ళిపోతాం ఇంకో ఫైట్, లాస్ట్ వరకు సినిమా రిలీజ్ అయిందంటే ఇదే ఫైట్ ఉంటుంది, ఇది ఎప్పటికుంటుంది, దీన్ని అప్పుడు మారలేము. ఆ రోజు రిగ్రెట్ అవ్వడం అరే ఇంకొంచెం బాగా చేసి ఉంటాయి, ఈ గోలంతా లేకుండా ముందే కరెక్ట్గా చేద్దామని. ఓకే. అందుకు నేను రిహార్సల్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అది అయితే ఈ రిహార్సల్స్ ఇవన్నీ కూడా ఫైన్. అయితే ఒక స్పెసిఫిక్ షార్ట్ కంపోజిషన్ కానీ లేదంటే ఒక అది ఎనీ పంచింగ్ షాట్ అవ్వచ్చు, లేదంటే ఇలా విలన్లు ఎగిరే షాట్లు అవ్వచ్చు, ఇలాంటి రకరకాల షాట్స్ చూస్తూ ఉంటాం కదా. మీకు ఆబ్వియస్గా కొన్నిటికి చూస్తుంటేనేమో దే ఆర్ కంప్లీట్లీ ఫ్రెష్, అంటే ఇంతకుముందు మనం ఎప్పుడు చూడని కైండ్ ఆఫ్ షార్ట్ మేకింగ్ అనిపిస్తుంది. కొన్నిట్లకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పాత సినిమాల రిఫరెన్స్లో లేదంటే ఆల్రెడీ చూసినట్లుగానే ఉంటాయి కదా. సో ఈ డెసిషన్ ఎవరిది ఉంటుంది, లేదు నాకు ఈ కైండ్ ఆఫ్ షాట్ కావాలనో లేదంటే ఈ కైండ్ ఆఫ్లోనే ఇలాగే తీయాలని చెప్పి, సో డెసిషన్ మేకింగ్ అనేది కంప్లీట్ డైరెక్టర్కి ఉంటుందా లేదంటే స్టంట్ కొరియోగ్రాఫర్? స్టంట్ కొరియోగ్రాఫర్కే ఉంటుంది. ఓకే. ఆ డైరెక్టర్ సైడ్ నుంచి ఏంటంటే ఒక రిక్వైర్మెంట్, ఈ ఫైట్ సీక్వెన్స్ ఎమోషన్ చెప్తారు అంతే. ఆ ఎమోషన్ని మనం ఓన్ చేసుకొని మనం తీసేదంతా పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఓకే నేను అనుకుంది వస్తుంది అన్నంతసేపు బాగానే ఉంటారు. లేదు కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ తేడా కొడుతుంది, నాన్ సింక్లో వెళ్తున్నాం అంటే మాత్రం ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు దగ్గరుండి చేయించుకుంటారు, ఇది కాదు నేను అనుకునేది ఇట్లా కావాలి నాకు, ఇది ఇది ఇది. అప్పుడు కంబైన్డ్గా ఇద్దరు మైండ్స్ పనిచేస్తూ ఒక సీక్వెన్స్ అయింది. మ్యాక్సిమం క్లారిటీ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి ఏంటిదంటే బిఫోర్ సెట్ వెళ్ళక ముందు డైరెక్టర్తో చాలా కాన్వర్సేషన్ ఉంటుంది, చాలా డిస్కషన్. సో సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక డైరెక్టర్ దగ్గర కూడా రాడు, కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క షాట్ని. ఎంత బాగుంది నా ఫైట్ బాగా వస్తుంది చెప్పింది ఇస్తున్నారు ఓ చిల్. ఇంకా వాళ్ళు ఒక 5-6 days ఫైట్ ఉందంటే వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ కావచ్చు, వాళ్ళ సెట్లో గెస్ట్ లాగా కూర్చోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి ఫస్ట్. అంటే డైరెక్టర్కి అంత ఫ్రీడమ్ ఇచ్చినామంటే ఆటోమేటిక్గా ఆయనకు నచ్చింది మనం చేస్తున్నాం, ది బెస్ట్ వస్తుందని మాస్టర్స్ కూడా ఒక సూపర్ కాన్ఫిడెన్స్ అది. ఓకే. సో అంటే ఈ ఫైన్ ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు యాక్షన్ కొరియోగ్రఫీలో విఎఫ్ఎక్స్ అండ్ సిజీ కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. ఒక 70% ఆఫ్ ద మూవీస్ బిగ్ బ్యానర్ మూవీస్ అన్నిట్లో కూడా అదే జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మీ డెసిషన్ మేకింగ్ మీద మాత్రమే కాకుండా ఈ విఎఫ్ఎక్స్ అండ్ సిజీ ఆర్టిస్ట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కదా అందులో. సో అప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎంత టఫ్ అవుతుంది? ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏంటంటే నేను ఒక సీక్వెన్స్, ఒక ఫైట్ సీక్వెన్స్ డిఫరెన్స్గా చెప్తాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసేటప్పుడు ఒక లారీ ఫైట్ ఉంటుంది. అందరిది ప్రొడక్షన్ కాల్, డైరెక్టర్ గారి కాల్, అందరి కాల్ ఏంటిదంటే ఆర్టిస్టులది కూడా లారీని ఆపి ఒక మ్యాట్ ఫ్లోర్లో చేసుకుందాము, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెహికల్ మూమెంట్ అంతా సీజీకి వెళ్ళిపోదాం. ఎందుకంటే అసలు వెహికల్ మీద నించొని ఫైట్ చేయడం చాలా కష్టం, అది మూమెంట్లో షూట్ చేయడం ఇంకా కష్టము, పాసిబుల్ కాదు, ఇది చేయలేము, సేఫ్గా ఉండాలి, యాక్టర్స్ కూడా ఏం కావద్దు, అందుకని ఫ్లోర్లో చేద్దాము. నేను టఫ్గా తీసుకుంది ఏంటంటే నేను లేదు మూవింగ్ లారీ మీద చేద్దాము, బయటకే వెళ్దాం, సెట్లో వద్దు, ఫ్లోర్లో మ్యాట్లు ఇవన్నీ వద్దు, సీజీ వరకు ఉంటుంది ఎట్లయినా ఉంటుంది, ఏం చేయకుండా ఏదో ఒకటి పెట్టాలి, అదేదో మన చేతులు ఉన్నంత వరకు కరెక్ట్ చేసిద్దాం, ఆడికి 10% ఇద్దాము, మనం 10% చేసి 90% సీజీకి వదలడం అనేది రాంగ్, అది నన్ను నమ్మండి నేను చేసిస్తా అని చెప్పి ఆ లారీ ఫైట్ అంతా నేను ఒరిజినల్గా ఒక 40-50 స్పీడ్ ఉన్న లారీ మీద షూట్ చేసిన. యాక్టర్స్ అందరూ భయం, అసలు ఏంటిది లారీ ఎటు పడితే అటు వెళ్తుంది, ఊగుతుంది, నించోడానికి రావట్లేదు అది. కానీ సీక్వెన్స్ అయిపోయేసరికి ఆర్టిస్టులు అందరూ వచ్చి సూపర్ ఎంజాయ్ చేసినాం, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఫైట్ ఇట్లా మూమెంట్లో చేస్తామని. ఎన్నో ఫైట్లు చేసినాం కానీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇది.
ఓకే. అసలు నెక్ టు నెక్ ఉండే అసలు చాలా బాగా చేసిరు మాస్టర్ అని. సీజీ వాడు కూడా హ్యాపీ అప్పుడు. మొత్తం మాకు ఇచ్చుంటే మేము ఇప్పట్లో అయ్యేది కాదు ఈ వర్క్, చాలా టైం పట్టేది మాస్టర్, చాలా తక్కువ వర్క్ ఇచ్చారు, కానీ మీరు ఇచ్చిన తక్కువ వర్క్ని ది బెస్ట్ చేసి ఇస్తాము, ఎందుకంటే మీరు ఇంత బ్యూటీగా తీసారు సీజీ కాదని, దీన్ని బ్రేక్ చేయొద్దు మా సీజీ అనేది, మ్యాక్సిమం మా చేతిలో ఉన్నంత వరకు ది బెస్ట్ తీసిస్తామని చాలా బాగా చేసారు ఆ ఫైట్ కూడా. దీనికి ఆ ఫైట్ సీక్వెన్స్ లో విశ్వక్ సేన్కి కాలుకి కొంచెం ఏదో దెబ్బ తగిలింది. అది రిహార్సల్లో రిహార్సల్. రిహార్సల్ ఓకే ఓకే. ఓ ఒరిజినల్ షూట్ లో ఏం కాలేదు, రిహార్సల్ కింద ఆ రిహార్సల్లో అయింది, రిహార్సల్ అయింది. మామూలుగానే రిహార్సల్ పైనుంచి కింద పడాలి, పైనుంచి కింద పడ్డాడు కానీ ఇంకా మ్యాచ్ దగ్గర కాకుండా లారీ కింద ఆగున్న లారీ కింద పడ్డాడు. అది మేము మ్యాచ్ ఒక దగ్గర వేసినాము, ఆ కాల్ స్లిప్ అయ్యి ఆ మ్యాచ్ మధ్యలో పడ్డాడు. ఓకే. పాపం తనకు చాలా ఎఫెక్ట్ అయింది అంటున్నాను. అవును అవును. అయినా కూడా అది దెబ్బ తాకినాక కూడా 2-3 అవర్స్ రిహార్సల్ చేసిండు మొండిగా. ఏదో తాకింది వీడియో మేమే చూడగానే భయమైంది, అయ్యో ఏంది ఇట్లా తాకేసింది అది ఇది అని. విశ్వక్ భాయ్ వెళ్ళిపో తర్వాత చూసుకుందాంలే అంటే, లేదు ఏం కాలేదు చిన్నదే చేద్దామని చెప్పి, నాకు తెలిసి 2:30కి ఎప్పుడు తాకితే 6కి వెళ్ళిండి ఇంటికి. 6కి ఇంటికి వెళ్ళి ఆ డ్రెస్సింగ్ అది చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే ఏం కాలేదు, చిన్న ఊండ్ అని చెప్పి అప్పుడు క్లియర్. ఓకే. సో ఇలాంటి మైనర్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి కదా సెట్స్లో. అవును. అంటే హీరో సపోర్ట్ చేసినంత వరకు ఫైన్, అది ఐదర్ ప్రాక్టీస్ సెషన్ అవనివ్వండి లేదంటే డైరెక్ట్ షూట్ అవనివ్వండి. ఒకవేళ హీరోకి ఇంకా లేదు, అతను దాన్ని తీసుకోలేకపోయాడు అని ఒపీనియన్, ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు, సో దాన్ని ఎలా మేనేజ్ చేస్తారంటే లైక్ ఖచ్చితంగా డేట్ అంతా పోవాల్సిందా, అదంతా వేస్ట్ అయిపోవాల్సిందా? అంతే ఇంకా అది. ఓకే. ఇప్పుడు మేము రవితేజ గారిది ఒక ఫిల్మ్ చేసాం మాస్ జాతర, ఇప్పుడు రిలీజ్కి ఉంది. అందులో కూడా మేము స్టన్ చేస్తూ ఉంటే అనుకోకుండా సార్కి చిన్న దెబ్బ తాకింది కాలికి, కాలు దెబ్బ తాకింది. సార్ ఏమో రెడీగా ఉన్నారు వచ్చి వర్క్ చేయడానికి, నేను షార్ట్ చేస్తుంది అంటే ఏం పర్లేదు సార్ 1-2 డేస్ గ్యాప్ తీసుకుందాము, ఎందుకంటే మీకేమైనా అయిందంటే మొత్తం అందరికి ఆగిపోవాలి, అంత స్పాయిల్ అయిపోద్ది, లేదంటే రవి సార్ కూడా ప్రాపర్ రెస్ట్ తీసుకున్నారు 2 డేస్ వెళ్ళి. అంటే ఇప్పుడు ఒక హీరోకి ఏదైనా ఇబ్బంది ఉందంటే మీకు కన్ఫర్మ్ దానికి మోల్డ్ అయిపోయి వాళ్ళకి రెస్ట్ ఇవ్వాల్సిందే. ఆ రోజు వేస్ట్ అయితే వేస్ట్ అయింది, ఆ ఊండ్ పెద్దగా అయిందంటే అసలు సినిమా అంతా పోద్ది, చాలా పెద్ద బ్రేక్ వస్తుంది. 5-6 నెలలు ఆగడం కంటే ఒక్కరోజు వేస్ట్ అవ్వడం చాలా తక్కువేమో అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఒకవేళ యాక్టర్కి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా యాక్టర్కి ప్యాకప్ చెప్తాం కానీ షూటింగ్ అయితే ఆగదు, మాకు వేరే వర్క్స్ ఎట్లనే ఉంటూనే ఉంటాయి సెట్లో, ఆ వర్క్స్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం ఏ హీరో కూడా ముందంత వెళ్తా అన్న హీరోలు కూడా బ్రో దెబ్బ తాకిందంటే వెళ్ళరు, అక్కడనే ఉంటారు. దెబ్బ తాకినందుకు నేను ఈరోజు సెట్లోనే ఉండాలి, ఈరోజు పని చేయాలి నేను అని వాళ్ళకు ఊపు వస్తుంది అది, అందుకని దెబ్బ తాకింది ఇది అని వెళ్ళిపోవడం చాలా తక్కువ మంది. ఓకే. అయితే మీరు అనుకుంటున్నట్టు ఫైన్, అంటే 1 or 2 డేస్ బ్రేక్ వచ్చినా పర్లేదు అనుకునేది, సో ప్రొడ్యూసర్స్కి అది కొంచెం భారమే కదా మళ్ళీ. అంటే ప్రొడ్యూసర్స్ ఫీల్ అయ్యేది కూడా అదే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఒక హీరో డేట్స్, అంత పెద్ద హీరోల డేట్స్ తెచ్చుకొని పెట్టుకున్న వాళ్ళు ఈ ఒక్కరోజు షూటింగ్ గురించి ఆశపడి ఈరోజు వరకు షూట్ అయిపోద్ది, ఆ ఊళ్ళు పెద్దగా 6 నెలలు ఆగడం కంటే ఒకరోజు ఆపుకోవడం ఈజీ కదా అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. మా అందరి కాల్ ఒకటే ఉంటుంది, ఎందుకంటే ప్రొడ్యూసర్ని కూడా ఇబ్బంది పెట్టే అంత ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే యాక్టర్కి మాత్రమే బ్రేక్ ఇస్తాం ఒకవేళ దెబ్బ తాకితే, షూటింగ్ అయితే ఆపట్లే, మేము దగ్గరుండి పని చేస్తున్నాం, అదైతే ఉంటుంది. మేము రంగబలి చేసేటప్పుడు కూడా నాగేశ్వరి అన్నకి మొత్తం ఎండకి మొత్తం డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి కొంచెం కింద పడే స్టేజ్లో ఉండే, అప్పుడు న్యూస్లో కూడా చాలా వచ్చింది, ఆల్మోస్ట్ డెడ్ దాకా వెళ్ళి వచ్చిండే ఆయన. కారులో వెళ్తా ఉంటుంటే మాకు చేవేళ్ళలో షూట్ చేస్తారు, చేవేళ్ళ నుంచి హైదరాబాద్ ఇక్కడ లోకల్కి రావడానికి 1 hour, ఆ డ్రైవర్కి అడ్రస్ తెలియక 3 గంటలు అక్కడనే తిప్పాడు, అడేది అడ్రస్ తప్పి 3 hours అక్కడ తిరుగుతూ ఉంటే కార్లో ఇంకా వేరే ట్రోమాలకు ఆయన ఆల్మోస్ట్ ఎండ్కి వెళ్ళి మొత్తం బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్ దాకా రీచ్ అయ్యాడు. కానీ ఆయన వెళ్తున్నప్పుడు కూడా ప్రొడ్యూసర్ కాల్ చేసి ఈరోజు షూట్ వేస్ట్ అయిపోయింది నా వల్లనే, నాకు కావట్లేదు, నాకు ఏదో ఏదో అవుతుంది బాడీ లోపలైతే ఏదో అవుతుందో అర్థమైంది నాకు, ఈరోజు షూటింగ్ చేయలేనన్నా సారీ ఏమనుకోకండి. ప్రొడ్యూసర్కి కాల్ చేసి ఈరోజు పేమెంట్ ఏదైతుందో చెప్పండి, అంతా నేనే ఇస్తా ఏమనుకోవద్దు, లేకపోతే నా రిమ్యునరేషన్ నుంచి కట్ తీసుకోండి, మొత్తం నాకు చెప్పండి ప్లీజ్ అంటే, అది కాదు శౌర్య నువ్వు ముందెళ్ళు, ప్రొడ్యూసర్ ముందెళ్ళు నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళిపో అని ఆ కోఆర్డినేషన్ ఉంటుంది. ఆయన పంపించిన తర్వాత కూడా శౌర్యను పంపించినాక ది బెస్ట్ షాట్స్ మేము షూట్ చేసినాం వితౌట్ హీరో ఉండేవి, అందుకని ప్రొడ్యూసర్ ఇది అంత కామన్. ఓకే ఓకే, దట్ ఈస్ ఫైన్. అంటే ఆ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉండి సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అంటే బెటర్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ గురించే కాబట్టి దట్ ఈస్ నీడెడ్ కూడా. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఫైటర్స్ గురించి చెప్పండి, ఫైట్ ఫార్మ్స్ గురించి చెప్పండి. థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టంట్ కొరియోగ్రాఫర్కి లేదంటే ఒక స్టంట్ మాస్టర్కి ఎన్ని రకాల ఆర్ట్ ఫార్మ్స్ తెలిసి ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క కైండ్ ఆఫ్
యాక్షన్ సీక్వెన్స్ చూడాల్సి వస్తుంది. ఒక దాంట్లో బాక్సింగ్ అంటారు, ఒక దాంట్లో కరాటే అంటారు, ఒక దాంట్లో తాయిక్వాండో అంటారు, ఇంకొక రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఉంటున్నాయి కదా అన్నింటిలో కూడా. సో ఇప్పుడు ఈ మాస్టర్స్ అంటే మీరు కానీ మీ టీం కానీ అంతా ఇవన్నిట్లో కూడా యూ పీపుల్ ప్రాక్టీస్ అండ్ ఎక్సెలా? అవును. మేము అంటే అన్ని మార్షల్ ఆర్ట్స్‌ని లైట్‌గా టచ్ చేసి వస్తా ఉంటాం ట్రైన్. ఒక 30%, 20% అట్లా టు గెట్ అన్ ఐడియా. ఆ లెవెల్ గురించి. మార్షల్ ఆర్ట్స్ గురించి ఒక ఐడియా ఉండాలి. నేర్చుకోవాలి అది ఏంటిది ఆర్ట్ గురించి నాలెడ్జ్ ఉండాలి అని. ఇట్లా కరాటీ నుంచి స్టార్ట్ అవుతది. తర్వాత మార్షల్ ఆర్ట్స్ నాన్‌చక్స్ కానియండి, కటాస్ ఇవి నైఫ్‌కి సంబంధించిన స్వార్డ్ మూవ్‌మెంట్స్, స్టిక్స్ డిఫరెంట్ వెపన్ ట్రైనింగ్ అయితా ఉంటాము. స్టన్స్, పార్కూర్ అదొకటి టచ్ చేస్తాం. ఇంకోటి ఏంటిదంటే బేసిక్ ఐడియా ఉన్నా కూడా చాలు. ఫైటర్ దగ్గరికి రాగానే ఇప్పుడు కొత్తవాడు మా దగ్గరికి వచ్చి మాది ఇన్స్టిట్యూట్ లాగా ఉంటాయి కొన్ని ప్లేసెస్ మాకు సంబంధించినవి. ఎవరైనా కొత్త వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాం. అటు 3 months 4 months దానికి పేరు ఉండదు. మళ్ళీ మేము చేసేదానికి పర్టికులర్గా ఇది అని ఒక పేరు లేదు. ఎందుకంటే మేము సినిమాకి సంబంధించింది నేర్చుకుంటా ఉంటాం. అన్ని కలిపేసి ఉంటాయి దీంట్లో. ఎందుకంటే ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి కరాటీకి వచ్చేసరికి వర్జినల్ కిక్స్ ఉంటాయి, మార్షల్ ఆర్ట్స్కి వచ్చేసరికి వర్జినల్ పంచెస్ ఉంటాయి, ముయితాకి వచ్చేసరికి వర్జినల్ ఎల్బోస్, కిక్స్ ఇవన్నీ ఉంటాయి. సినిమాలో అవి సెట్ కావు. ఇక్కడ కంట్రోల్ కావాలి. ప్రాపర్ యాక్టర్ నించున్నాడంటే ఆ ఓవర్లాప్ చేయడం కానివ్వండి, టైమింగ్, రియాక్షన్, యాక్షన్ కట్ అది తెలియాలి, సినిమా గురించి తెలియాలి. అందుకని అది ట్రైన్ చేస్తాం మేము. ఓకే. చాలాసార్లు డౌట్ వస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరుత సినిమా తీసుకుంటే అందులోనే మొత్తం కంప్లీట్గా ఈ అంటారు కరాటే, టాయిక్వాండో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటాయి సీక్వెన్సెస్. సో ఒక్కొక్క సినిమాలు ఇన్ని రకాలు ఎలా చేస్తారు? దానికి కూడా విజయ్ మాస్టర్ కదా చిరుతకి. సో ఆ నాకు అసలు విజయ్ మాస్టర్ పెద్ద మిస్టరీ నాకు ఆయన. సో ఆయన అన్ని రకాల మాస్టర్ చేస్తుంటారు ఆయన. ఒక్క యాక్షన్ ఫామ్ అని కాదు, ఇలాగే సేమ్ ఈ కైండ్ ఆఫ్ ఈ సిలిండర్లు పేల్చేది, సుమోలు ఎగిరేవి చేస్తున్నారు, కంప్లీట్ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నారు కదా. సో నాకు ఆ డౌట్ ఉండేది అనమాట, ఎన్ని ఆర్ట్ ఫామ్స్లో వీళ్ళకి పట్టు ఉంటుంది అసలు? అంటే వీళ్ళు ఏమన్నా ఎక్స్టర్నల్గా టీంని మళ్ళీ తెచ్చుకుంటారా ఆ స్పెసిఫిక్ ఆర్ట్ ఫామ్ కైండ్ ఆఫ్ షూట్ చేసినప్పుడు కానీ ఏదన్నా అని చెప్పేసి? సో అంటే మీరు ఈ ఎక్స్టర్నల్ హెల్ప్ కూడా తీసుకుంటారా? మేము తీసుకుంటాము. మాకేంటంటే రీసెంట్ ఒక 5 years బ్యాక్ వరకు ఉట్టి మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ వీటి మీదనే ఐడియా ఉండే. కట్ చేస్తే కొన్ని సినిమాలు వచ్చినాయి కుస్తీకి సంబంధించి. కుస్తీ అనేది మాకు ఎప్పుడు మైండ్లో రేజ్ కాని పాయింట్. అరే కుస్తీ అనేది ఒకటి ఉంది కదా, ఈ మధ్య దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మనకేం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అని చాలామంది మాస్టర్స్, ఫైటర్స్ మేము అందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం స్టార్ట్ చేసినాం. అందులో జాయిన్ కాకుండా కూడా వాళ్ళని చూడడం, వాళ్ళ దగ్గర నుంచి చూడడం, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏంటిది ఆ మూమెంట్స్, ఏంటిది రూల్స్, ఏంటిది ఇవన్నీ. ఆ దంగలు వచ్చినప్పటి నుంచి అది మాకు అంటే ఇప్పుడు కొత్తది ఏదొచ్చినా కూడా ముందు దాన్ని ప్రెప్ లాగా చేసుకుంటాం. ఒక 1 month 15 days దాన్ని ప్రాపర్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని దాని తర్వాత దాంట్లోకి దిగుతాం. అది అట్లా ఉంటుంది. నాకు కూడా బాక్సింగ్ మీద అంత ఐడియా లేదు. అందుకని నేను వెళ్ళి బాక్సింగ్ నేర్చుకున్నా కొన్ని రోజులు. దాని తర్వాత కరాటీ అది చిన్నప్పటి నుంచి ఉంది. నేను పార్కూర్ ఇవన్నీ మా ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తూ ఉండే. నేను ఎల్బీ స్టేడియంలో నేషనల్ ప్లేయర్ని, జిమ్నాస్టిక్స్ ఫ్లోర్లో. అది మా పేరెంట్స్ కూడా ఉండి 10th ఎగ్జామ్ ఇది అని ఆపారు, కానీ లేకపోతే మంచి నేషనల్స్ ఆడి మంచిగా గెలుస్తాడు. నాకు పార్కూర్ వీటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్. తెలుగులో చాలా తక్కువ కదా పార్కర్ స్టంట్స్? పార్కూర్ చేయడం చాలా తక్కువ. నేను ప్రాబబుల్ ఎప్పుడు చూసాను లాస్ట్ అఖిల్ మూవీ కదా, అఖిల్ మూవీలో జంపింగ్ సీక్వెన్సెస్ అని కూడా పార్కర్. రీసెంట్ గా అంటే చాలా తక్కువ చూసా పార్కర్ సీక్వెన్స్, అంటే ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ తెలుగులో అనేది. మళ్ళీ హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ లో మాత్రం చాలా రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీస్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది మీకు, తమిళ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్కి? అంటే ఈ యాక్షన్ కొరియోగ్రఫీ అనేది అంటే మీరు ఇప్పుడు తీసుకున్న మెంబర్షిప్ అనేది ఓన్లీ తెలుగు సినిమాకి మాత్రం రెస్ట్రిక్టెడ్ ఉంటుందా, లేదంటే సౌత్లో ఎక్కడైనా పని చేయొచ్చు అట్లా ఉంటుందా? అన్ని యూనియన్స్ సపరేట్ ఉండే మొత్తం. ముంబై, హైదరాబాద్, చెన్నై, కన్నడ ఇండస్ట్రీ ఇవన్నీ 4 యూనియన్లు సపరేట్ యూనియన్స్. ఒక్క యూనియన్ సేమ్ పేమెంట్ అంతా. ఇక్కడ మేము ఇక్కడ జాయిన్ కావాలంటే ఎంత కడుతున్నారో అదర్ యూనియన్స్ కూడా సేమ్ పేమెంట్, వాళ్ళు కూడా అంతే కట్టి జాయిన్ కావాల్సిందే. ఇక్కడ తెలుగు వాళ్ళు మాత్రం ఇక్కడనే పని చేయాలి, చెన్నై వెళ్ళి పని చేయడానికి లేదు. వాళ్ళు అక్కడనే పని చేయాలి, ఇక్కడ వచ్చి పని చేయడానికి లేదు. ఫైటర్స్ వైజ్ ఒకవేళ మాస్టర్ వస్తున్నాడు అని అంటే ఫైటర్స్ రావచ్చు. అది కాకుండా కొంచెం ప్రాపర్ మాకు తమిళ్ ఇండస్ట్రీలోనో ముంబైలో ఉన్న ఒక ఫైటర్తో మాకు వర్క్ ఉంది, అతను కావాలి అని యూనియన్కి ఓ లెటర్ పెట్టుకుంటే ఆ ఫైటర్ని పంపిస్తారు, అట్లా రిలీజ్ చేస్తారు. అంటే మేము కూడా ఫైటర్స్ని అటు ఇటు పంపించవచ్చు, వీళ్ళు వెళ్ళడానికి ఉంటుంది పంపించవచ్చు, అవసరం ఉంటే పంపించవచ్చు యూనియన్. ఓకే. బట్ ఆ వెసులుబాటు అయితే ఉంది, వేరే మాస్టర్స్ వచ్చి ఇక్కడ పనిచేసి చేసుకోవచ్చు, అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్నలర్స్ మాస్టర్స్ అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగులో.
వీటన్నిటికి. ఓకే. అట్లా చేసుకోవచ్చు. అది దానికి ఏంటి అసోసియేషన్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి దానికి కూడా? అట్లా ఏం అవసరం లేదు. ఇప్పుడు ప్రొడక్షన్ తమిళ్ మాస్టర్ కావాలనుకుంటే అక్కడి నుంచి మాస్టర్ని బిల్ చేసుకుంటారు. మాస్టర్ వచ్చే ముందు మా యూనియన్కి ఇంటిమేషన్ వస్తుంది. ఇట్లా నేను చెన్నై నుంచి వస్తున్నా, హైదరాబాద్లో షూట్ ఉంది, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను, మేము 10 మంది ఫైటర్స్ వస్తున్నాం, మన యూనియన్ రూల్ ప్రకారం మీరు ఎంతమంది రావాలో సేమ్ వచ్చేయండి, రేపు నుంచి షూట్ అనే ఆ కోఆర్డినేషన్ ఉంటుంది. దాంతో వచ్చి ఇక్కడ పని చేస్తాం. మేము ఒకవేళ చెన్నైకి వెళ్ళినా సేమ్ ప్రాసెస్, ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా అది నీట్గానే ఉంటుంది. ఓకే. అయితే ఇంకొక జనరిక్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కదా, ఆ ఫైటర్ ఫేసెస్ సేమ్ చాలా సిమిలర్గా ఉంటాయి కొన్ని సినిమాల్లో. స్పెసిఫిక్గా ఒక నల్లగా ఒక ఆయన చాలా లావుగా ఉంటాడు, రామకృష్ణ బాబాయ్. ఆయన అసలు ఎంత రెగ్యులర్ ఫేస్ అయిపోయిందంటే, ఆయన్ని మోస్ట్లీ తమిళ సినిమాలో చూస్తుంటాము, తెలుగు సినిమాలో చూస్తుంటాము, చాలా రెగ్యులర్ కనబడుతుంటారు ఆయన. సో అంటే ఒక థింగ్ ఏంటంటే, ఒక సినిమాలో చూసిన కమెడియన్ ఇంకో సినిమాలో చూడగలం, కానీ ఒక ఫైట్ లో చూసిన యాక్టర్ ని మళ్ళీ ఇంకో ఫైట్ లో చూస్తే కనుక ఎందుకో కొంచెం ఫీల్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 'అలవైకుంఠపురంలో' చూస్తే ఏదైతే ఫస్ట్ ఇంట్రొడక్షన్ బాస్కెట్బాల్ సారీ ఆ గ్రౌండ్ ఫైట్ లో ఎవరైతే ఫైటర్స్ ఉంటారో, ఎండింగ్ ఫైట్ లో వాళ్ళు మళ్ళీ సేమ్ ఫైటర్ రిపీట్ అవుతారు. సో ఎందుకని అంటే ఆ ఫైటర్స్ తక్కువ ఉండడం వల్ల, లేదంటే ఆ మాస్టర్కి అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఎందుకు అలా జరుగుతుంటుంది ఒక్కోసారి? అది ఏమైందంటే, ఒక్కొక్క మాస్టర్కి పర్సనల్ టీం ఉంటారు. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు 10 మంది ఉంటారు. అది మాస్టర్ తీసుకునే కేర్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న 10 మందిని నేను సినిమా అంతా వాడతా, యాజ్ అసిస్టెంట్, ఫైటరు, అటో ఇటో. కానీ ఏంటిదంటే, ఒక ఫైట్లో వాడినోడు ఇంకో ఫైట్లో ఉండొద్దని కాన్షియస్ గుండి చూసుకోవాలి. అది ఇప్పుడు బయట వేరే ఫైటర్స్తో పనిచేయడం కంటే ఈ టీంతో పనిచేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అంతే ప్రతి ఒక్క మాస్టర్కి. ఎందుకంటే టైం వేస్ట్ కాదు, తొందరగా క్విక్గా అయిపోతుంది. లేదంటే ఆ హీరోకి ఈ ఫైటర్ అలవాటు అయ్యి ఉంటాడు, వీడితో చేయడం ఈజీ. హీరోని అడగవచ్చు, అరే నువ్వు వచ్చి నువ్వే దా, ఈ బిట్కి నువ్వే రా, లేదు ఆల్రెడీ ఆ ఫైట్లో ఉన్నా కదా అంటే, ఏం కాదు దా నువ్వు, నీతో చేస్తాను నేను అంటే, హీరో సేఫ్గా ఫీల్ అయినప్పుడు. అట్లా సేఫ్గా ఫీల్ అయ్యి యాక్టర్స్ అడిగితే రిపీట్ అయిన వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటారు. మ్యాక్సిమం అదొక్కటి కాన్షియస్ కూడా చేయాలి. అది మిస్టేక్, అది కొంచెం కాన్షియస్ తప్పదు కూడా. ఎందుకంటే ఇప్పుడు జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది పాజ్ చేసుకొని చూస్తూ ఉంటారు ఓటీటీస్కి వచ్చిన తర్వాత. ఈ సేమ్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కంద సినిమా రిలీజ్ అయినప్పుడు రామ్ బదులు బోయపాటి సీన్ అది చేశారు అనేది పిచ్చి వైరల్ అయింది. దాని తర్వాత మళ్ళీ రామ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది, లేదు నాకు హెల్త్ బాగా ఒక బోయపాటి సీన్ చేశారు ఇలాగా అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సిచ్యువేషన్ కదా ఇప్పుడు. అవును. ఇప్పుడు మా ఫైటర్ అట్లా రిపీట్ 2-3 టైమ్స్ రిపీట్ అవ్వడం వల్ల మా ఫైటర్స్ మీద కూడా మీమ్స్ పడుతున్నాయి. వాళ్ళు మధ్య చూసుకుంటారు, సినిమాలో కనబడలే కదా మీమ్స్లో కనబడుతున్నాయి, హ్యాపీగా ఉంది అని. కానీ కేర్ తీసుకోవాలి, అది కరెక్ట్ కాదు. కొంచెం మా సైడ్ తీసుకుంటున్నా, ఇంకా చెప్పాలి. నేను కూడా ఒకసారి మ్యాక్సిమం నా సర్కిల్లో చెప్తా ఉన్నా, వాడకండి, వాడిన వాళ్ళని తెలిసిపోద్ది, చాలా తెలివితో ఉన్నారు జనాలు, మన కంఫర్ట్ అనుకుంటున్నాం. కానీ ఎందుకని నెంబర్ ఆఫ్ ఫైటర్స్ తక్కువ ఉండడం వల్ల మనకి కంఫర్ట్ అంటే ఆ ఫైటర్ నాకు కంఫర్ట్, అందుకని వాడినే పెడుతూ ఉండడం అలవాటు అయింది మాస్టర్స్కి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ, నాట్ రీసెంట్, సమ్ టైమ్ లాంగ్ బ్యాక్ అనుకుంటా, యానిమల్ మూవీలో ఎందుకని ఫైటర్స్ అందరికి మాస్క్లు పెట్టారు అంటే, ఆర్టిస్టులు నేను చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది, నాకు ఫైటర్స్ని చూస్ చేసుకునే ఆప్షన్ లేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫైటర్స్ తక్కువ కాబట్టి. సో అది తెలిసిన మొహాలు ఉండడం ఇంకోటి ఎందుకని చెప్పేసి మాస్క్లు వేసేసాను, సో దట్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్లో. సో ఆ కైండ్ ఆఫ్ రేరిటీ ఉందా ప్రస్తుతానికి? అట్లా స్కేర్సిటీ లాగా ఏమైనా ఉందా? అట్లేం ఉండదు, అట్లేం ఉండదు. ఉన్నారు ఫైటర్స్ చాలా మంది ఉన్నారు, డైరెక్టర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇవ్వచ్చు మేము, ప్రాబ్లం లేదు. ఏంటిదంటే హైట్ కావాలంటారు, హైట్ ఉన్నాడేమో ఒకడు పని చేస్తాడు, ఒకడు పని చేయడు. పొట్టి ఉండొద్దు అని అంటారు, పొట్టిగా ఉన్నాడు పని చేస్తాడు. ఇది వచ్చింది మాకు వాళ్ళు. ఇప్పుడు ఈ హైట్ ఉన్నాడేమో ఇటు సగం చేసి, డైరెక్టర్ అడిగేదేమో వేరేలాగా ఉంది, అతనితో చేయించడం కష్టము, వీటితో ఈజీ. ఇట్లాంటి కొన్ని కంపారిజన్స్ ఉంటాయి మాకు, వర్క్ పరంగా, లుక్ పరంగా. ఇవి చేస్తా ఉంటే మామూలుగా అయితే మ్యాక్సిమం డైరెక్టర్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఫైటర్స్ ఉంటారు, అట్లనే అరేంజ్ చేస్తాం. మాది ఇంకోటి ఏంటిదంటే, మాకు సేఫ్ థింగ్, మేము పెద్ద వెయిట్ తీసుకోం. డైరెక్టర్ ఇప్పుడు నాకు రగ్గుడ్ ఫైటర్స్ కావాలి ఇది అంటే, మేము కష్టపడిపోయి ఎతకడం అంత లేదు. యూనియన్ కాల్ చేసి నాకు రగ్గుడ్ ఫేస్ కావాలి ఇది వాళ్ళు చెప్పేసి వాళ్ళు చూసేసుకుంటారు ఇంకా. ఎందుకంటే ప్రాపర్ అదే పని మీద కొంతమంది ఉంటారు, మాస్టర్లకి అడిగింది ఇవ్వాలి ఫైటర్లు. స్టంట్ కొరియోగ్రఫీలో కాస్టింగ్ లాగా అన్నమాట. అంతే. ఒక 400 మంది ఫైటర్స్ ఉంటారు, ఆ 400 మందిలో ఈజీగా దొరికిస్తారు నాకు 4-5 నాకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళు పిక్ చేస్తారు, ఇంకా వాళ్ళు పిక్ చేసి పంపించేస్తారు, మేము హ్యాపీగా చేసుకుంటాం. అందుకని అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు సందీప్ రెడ్డి గారు అక్కడ చేసారు కదా, ముంబై చేసారు కాబట్టి అది మనకి ఎగ్జాంపుల్ మామూలుగా అయితే ఫైటర్స్ ఏ లుక్ కావాలంటే ఆ లుక్ అది అవైలబుల్ ఉంటుంది.
ఎందుకంటే అంటే ఉంటారు, బట్ నాకైతే ఈయన ఎక్కువ మీరు రామకృష్ణ మాస్టర్ రామకృష్ణ బాబాయ్. రామకృష్ణ బాబాయ్ ఆయన అసలు ఎన్ని సినిమాలు కనబడతారండి. అవును. ప్రతిసారి వచ్చినప్పుడు అలా అబ్బా ఈయన ఫస్ట్ షాట్కి పడిపోతాడు, ఫస్ట్ షాట్కి ఆయన నా దగ్గర చేస్తున్నాడు అసిస్టెంట్గా ఇప్పుడు మంచిగా నాతో ఓకే. పాటే. సో నాకు ఎప్పుడైనా అనిపించేది అసలు వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎందుకంటే అన్ని సినిమాలో కనిపిస్తారు, మీరు చెప్పేదాకా ఆయన పేరు తెలియదు, ఎందుకంటే ఎక్కడ క్రెడిట్ రాదు వాళ్ళకి, అవును. ఏం తెలియదు. సో చాలాసార్లు అనిపిస్తుంది ఆయన మిర్చిలో సార్ ఇందులో కూడా శ్రీమంతుల్లో కూడా ఉన్నట్టున్నాడు ఆయన. ఆయన ఉన్నాడు. ఆ, మహేష్ బాబు గారు అంత పెద్ద డైలాగ్ చెప్తా ఇటు చూసి మళ్ళీ పేపర్ సంతకం పెట్టాం అంటాడు. ఎంత పెద్ద డైలాగ్ చెప్తే సంతకం పెట్టు. సంవత్సరం నడిచింది మేము పాపం ఇంకా అది. ఓ అవును, నా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి something ఇలా దగ్గరికి చెప్తే అవును. crazy ఉంటుంది. ఆయన ఎంత ఫ్రీ అంటే హీరోల దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తాడు ఆయన. మూమెంట్ లేదు, డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఎన్ని షార్ట్స్ ఇస్తావు, ఎప్పుడు ప్యాకప్ చెప్తావు, బాగున్నావు, మంచిగా అందంగా రెడీ అయినావు. వాళ్ళు కూడా అట్లా అవునా బాబు థ్యాంక్స్ బాబు, అదే ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, చాలా మంచోడు. ఓకే. సో అంటే ఈ యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ఇంకొంచెం డీప్గా మాట్లాడుకుంటే, షార్ట్ మేకింగ్లో యాక్షన్ కొరియోగ్రఫీ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు ఒక ఫైట్ అంటే ఫైట్ లాగే ఉండిపోయేది, అంటే ర్యాండమ్గా ఒక 10 మంది 15 మంది వచ్చి కొట్టుకోవడం అంటున్నట్లు అయిపోయేది. మెల్లమెల్లగా ఏమైపోయిందంటే యాక్షన్ కొరియోగ్రఫీ అనేది పార్ట్ ఆఫ్ ఏ సీన్ లాగానో లేదంటే పార్ట్ ఆఫ్ ఏ కన్వర్జేషన్ లాగా అయిపోయింది. అవును. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్తారింటి దారేదిలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ డైలాగ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫైట్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఒక స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో ఈ కైండ్ ఆఫ్ సీన్ కంపోజిషన్స్ కానీ లేదంటే ఫైట్ కంపోజిషన్స్ కానీ అప్పుడు కోఆర్డినేషన్ అలా ఉంటుంది ఒక డైరెక్టర్కి. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు ఇందా చెప్పారు కదా, ఒక యాక్షన్ సీక్వెన్స్ అంటే ఆ డైరెక్టర్స్ విల్ బి హ్యాపీ, ఒక రిక్రియేషన్ లాగా వచ్చినట్టు కూర్చొని హ్యాపీగా దే విల్ ఎంజాయ్ ద షూటింగ్ ప్రాసెస్ అని. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే డైరెక్టర్ షుడ్ ఆల్సో ఇన్వాల్వ్, ఎందుకంటే అక్కడ ఎలా వస్తుంది ఆ కన్వర్జేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా ఏంటనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ సీన్స్కి? మంగళవారంలో ఫైట్ చేశాను నేను, ఫంక్షన్ ఫైట్, మన అజయ్ భూపతి గారిది, పాయల్ రాజపతి. మంగళవారంలో ఫంక్షన్ ఫైట్ వచ్చేసరికి అది ఏదో నార్మల్ ఫైట్ కాదు, మొత్తం ఒక 20 మంది యాక్టర్స్ ఉన్నారు. నేను ఫైట్ వాళ్ళకి కంపోజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ముందు నేను వెళ్ళి వాళ్ళతో డిస్కషన్ ఉండేది. అజయ్ గారు వెళ్ళి ఇప్పుడు నువ్వు వాడిని కొడతావు, వాడిని నిన్ను కొడతాడు, ఇది ఇంపార్టెంట్ కాదు, నువ్వు కొట్టేదాంట్లో నాకు ఈ మీనింగ్ తెలియాలి, నువ్వు అది తీసుకునే పంచ్లో నాకు ఈ మీనింగ్ కనబడాలి, ఇది ఒక సీన్తో పాటు ఉండాలి యాక్షన్ ఇది అని ప్రతి ఒక్క బిట్ మేము కంపోజ్ చేస్తూ ఒక డైరెక్టర్ నేను ఒక ఫైట్ కంపోజ్ చేస్తే ఆయన ఒక డైలాగ్ రాయడం లాంటిది, లేకపోతే నేను డైలాగ్ రాస్తే ఆయన ఫైట్ కంపోజ్ చేయడం కానీ, అట్లా ప్రాపర్గా ఇద్దరు ఫైట్ మాస్టర్స్ ఇద్దరు డైరెక్టర్ లాగా ఉండాలి. అట్లా ఉంటేనే ఆ సినిమా మొత్తానికి ది బెస్ట్ ఫైట్. అది చాలా మంచి పేరు వచ్చింది దానికి, బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ అంతా ఫంక్షన్ ఫైట్ అదిరిపోయింది. కొన్నిట్లో ఫస్ట్ నుంచే మేము రైటింగ్లో కూడా కూర్చుంటాము, రైటింగ్ కూడా ఓకే ఇనిషియల్ స్టేజ్ నుంచే కూర్చుంటాం. ఇప్పుడు క్లైమాక్స్ రాస్తున్నాం సీన్తో పాటు అని అంటే వెళ్ళిపోతాం, ఇంకా 1 month 15 days టైం పడుతుంది రాయడానికి. అది వెళ్ళిపోయి ఫస్ట్ స్టేజ్ నుంచి ఫస్ట్ పేజ్ నుంచి 10th పేపర్ దాకా మేము కూర్చొని క్లియర్గా డివైడ్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఒక సీన్ రాసినప్పుడు మేము చెప్తాం కొంచెం దీని తర్వాత ఫైట్ ఉంటే బాగుంటుందేమో, ఇక్కడ ఒక నిద్రని కొడదాం, లేకపోతే ఇక్కడ హీరో పడిపోవాలి, ఇక్కడ లేవాలి, ఇక్కడ ఎమోషన్ మిస్ అవుతుంది, ఇక్కడ లేపుదాము, అట్లా కోఆర్డినేట్ చేసుకుంటూనే చేస్తాం. హనుమాన్ క్లైమాక్స్ కూడా అంతే, మొత్తం ఇద్దరం, నేను ప్రశాంత్ గారు ఇంక ఇద్దరం కలిసి ఫుల్ డిజైన్ చేసేసుకొని దాని తర్వాత సెట్లోకి వెళ్ళాం. అది కూడా ఏంటంటే ఫైట్ అయితే సీన్ అయితే ఫైట్ సీన్ రెండు కలిపి అవుతా ఉంటాయి పార్లర్గా. ఆయన సీన్ తీస్తుంటే నేను ఫైట్ చేస్తూ ఉంటాను, ఆయన ఫైటర్స్ని పెట్టుకుని ఇంకో దగ్గర ఫైట్ బంద్ చేస్తుంటే నేను ఇక్కడ సీన్ తీస్తుండే, ఇట్లా కోఆర్డినేషన్తోనే చేసుకున్నాము. అట్లాంటి వాటికి ప్రాపర్ ఇద్దరు కలిస్తేనే ది బెస్ట్ అయింది. అదైతే మేము 100% అది కలిసి చేస్తాం. అది ఇది నాకు ఐడియా లేదు, లైక్ అంటే రైటింగ్ టైం నుంచే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారనేది నాకు కొత్త లెర్నింగ్ పాయింట్. ఓకే, దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అవును, ఎందుకంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది, సో దట్ దాన్ని బట్టే షార్ట్ మేకింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, సీన్ కంపోజిషన్స్ ఎలా ఉంటాయి అన్ని కూడా డిసైడ్ చేయొచ్చు, అన్ని కూడా దట్ విల్ బి ఈజీ. ది బెస్ట్ సీక్వెన్స్ ఇంకొంచెం బెస్ట్ అయింది. గుడ్ అది ఆ కైండ్ ఆఫ్ జరుగుతుందంటే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, అయితే ఇదే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎరా నడుస్తుంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల పాటు గాలి ఫుల్ ఫోర్స్గా రావడం అనేది ఇప్పుడు గుద్దినప్పుడు కరెక్ట్ బుగ్గ మీద పెడితే ఈ బుగ్గ లోపలికి వెళ్ళి గాలి ఎగిరిపోయినట్టు వస్తుంది. సో అది కొన్ని సంవత్సరాల పాటు నడుస్తుంది అన్నది. కొన్ని మ్యాక్సిమం మూవీస్లో లేదు ఇది ఆ సినిమాలో బాగుంది కాబట్టి ఇది సినిమాలో వాడండి అని చెప్పేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రిపీటెడ్ షాట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఇలా కొట్టంగానే బాడీ అలా డ్రాగ్ అవుతూ అలా వెళ్ళిపోద్ది అనమాట. అది నాకు తెలిసి భరత్ అని నేను దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా, ఇప్పటికి కూడా స్టిల్ హ్యాపెనింగ్ అది. అలాగే కొన్ని స్పెసిఫిక్ షాట్స్ ఉంటాయి, కెమెరా ఇట్లా మనకు అరవింద సమేతలో షాట్ ఉంటుంది, ఎన్టీఆర్ ఇట్లా కొడితే కెమెరా మొత్తం కంప్లీట్గా 360 degrees తిరుగుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ షాట్స్ రిపీటెడ్ ఉన్నప్పటికీ కూడా ఆ ట్రెండ్ కోసమే ఫాలో అవుతారు, అది ఏంటి అసలు?
సీక్వెన్స్లో ఆ షార్ట్ పడితే బాగుంటుందేమో అని ఒక ఫీల్. ఓకే. మాకు సెట్లో ఉన్నప్పుడు కరెక్ట్ ఈ పాయింట్లో ఇట్లాంటి డ్రాగ్ కానీ ఒక బౌన్స్ కానీ ఇది పడుతుందేమో, ఆడియన్స్ ఇది కోరుకుంటారు, బీసీ సెంటర్లో ఇప్పుడు ఈ షార్ట్ పడ్డదంటే క్రౌడ్ అంతా అసలు వేరే లెవెల్ ఉంటుంది అని మేము ఫీల్ అవుతాం. అప్పుడు అట్లాంటివి రిపీట్ అయినా కూడా ఓకే చేద్దాం, మళ్ళీ కొంచెం చేద్దాం, కానీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్ పెట్టి ఇంట్రెస్టింగ్ యాంగిల్లో మేక్ చేద్దాం దీన్ని, అప్పుడు కొంచెం బాగుంటుందేమో అనేసి. ఎందుకంటే ఫైట్ అనేది ఎప్పుడైనా కామనే, పెట్టే యాంగిల్స్ మీద ఉంటుంది మెయిన్. ఈ షాట్ ఆల్రెడీ అక్కడ చూసినాం అని గుర్తు రావద్దంటే మనం పెట్టే ఫ్రేమింగ్ డిఫరెంట్ అయి ఉండాలి. లేకపోతే ప్రతి ఫైట్ ఒకటేలా ఉంటుంది, సేమ్ పంచ్ సేమ్ కిక్, హీరో విలన్ కొడతాడు ఆడు పోతాడు, ఇది కామన్. ఇంక ఇది దీన్ని ఎట్లా మేకింగ్ ఏం స్టైలిష్గా చేస్తున్నాము అనేదే ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రేమింగ్ వైజ్ వస్తే కొన్ని యూనిక్ యాంగిల్స్ ఉంటాయి, అది వాటి గురించి సినిమా అంతా వెయిట్ చేస్తాం. ఒక యాంగిల్ ఏదైనా కొత్త ఒకటి అనుకుంటే ఇది సినిమాలో పడాలి, ఎక్కడ పడాలో తెలియదు. 2.5 గంటల్లో ఈ షాట్ పడాలి, ఎక్కడ పడాలి, ఈ అమ్మాయి 70 సీన్లు ఉన్నాయి, ఎక్కడ చేస్తే బాగుంటుంది, వెయిట్ చేసి ప్రాపర్గా ఒక టైం వస్తుంది కదా, ఇక్కడ పడాలి ఈ షాట్ అన్నప్పుడు అది ఇంకా వేరే థాట్ ఉండదు. ఆల్రెడీ ఒకటి చేసిర్రు, ఇంకో దగ్గర చూసినాము, ఇంకో దగ్గర చూస్తాం, అది లేదు. ఈ టైంలో ఈ సినిమాకి ఇక్కడ పడాలి ఇది అనుకొని మేము పెట్టేసుకుంటాం ఇంకా అట్లా. ఓకే. బట్ అది ట్రెండ్ ఒక్కసారి కొంచెం బోరింగ్ కూడా అనిపిస్తుంటుంది. బోరింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల పాటు చూసి ఇంకా ఎన్నాళ్ళు నా గ్యాస్ కొడతారు అలాగా ఏంటి. ఆ కంప్రెసర్ ఏంటంటే అది దాన్ని వాడాలి, కరెక్ట్ వాడాలి అంతే. అది కొంచెం ఓవర్గా వాడేసరికి వాడితే జనాలకు తెలియకుండా వాడాలి, ఆడియన్స్కి ఎక్స్పెక్ట్ చేయకుండా. వీళ్ళు కట్ చేస్తే వీడు ఫోన్లో మాట్లాడుతుంటే ఆడు ఎక్కడో అంటే ఆడికి కొడుతారు కంప్రెసర్, వీడు ఇక్కడ రే అంటే అక్కడ వస్తుంది కంప్రెసర్. ఇవి కొంచెం చీప్ అవుతాయి, ఇది ఒక్కటి తగ్గితే క్వాలిటీగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఓకే. అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ఫైట్స్ ఈజ్ ఫైన్. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా హీరో కొట్టంగానే 3 పడిపోతారు, 10 మంది పడిపోతారు. అయితే ఆ కమర్షియలైజేషన్ ఇప్పుడు అంటే ఆ సినిమాటిక్ లిబర్టీ అనేది ఎప్పుడు పనికి వస్తుంది అంటే ఐదర్ కంప్లీట్గా ఒక ఎమోషన్ అన్న వర్కౌట్ అవ్వాలి, లేదనుకుంటే కనుక ఆడియన్స్ అది హైన్ అన్న ఫీల్ అవ్వాలి. కరెక్ట్. ఈ రెండు ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఛత్రపతిలో ప్రభాస్ 10 మందిని కొట్టినా, లేదంటే మీరు ఇప్పుడు మాస్ జాతర సినిమాలో రవితేజ ఒక 10 మందిని కొట్టినా సరే అక్కడ లాజికల్ అవసరం లేదు, అన్నిసార్లు లాజిక్కే అవసరం లేదు, కొన్నిసార్లు మ్యాజిక్ కూడా పనిచేస్తాం. కానీ ఎప్పుడన్నా సరే లేదు నేను ఇలా కాదండి దీన్ని కొంచెం రియలిస్టిక్గా తెద్దాం అనే థాట్ ప్రాసెస్ ఎప్పుడన్నా వచ్చింటుందా మీకు? నాకు 100% వస్తుంది అట్లా. నేను నాకు డైరెక్టర్లు చాలామంది చాలా ఎపిసోడ్లు చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు ఇంతవరకు తీయలేదు. నేను ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది నా సైడ్ నుంచి పాపం. వాళ్ళు పాపం రాసుకొని 2 సంవత్సరం ఉండి చెప్తా ఉంటారు కదా, నాకు డిస్కషన్ లేదు ఇంకొంచెం ఇట్లా చేద్దాం దీన్ని, ఇంకొంచెం బెటర్గా ఉంటుంది ఇది అంటే వాళ్ళకి నచ్చుద్ది ఐడియా. మెయిన్ సంవత్సరం రాయడం పక్కన పెడితే నువ్వు 2 నిమిషాలకు మంచి ఐడియా ఇచ్చినావు, ఇది బాగుంది దీంతో పాటు వెళ్ళిపోదామని వాళ్ళు నేను చెప్పిన దాని మీద కొంచెం డిపెండ్ అవుతారు. పృథ్వీ చెప్పింది అట్లా అసలు చాలా ఉన్నాయి బ్రో, అన్ని ఫైట్లు అట్నే. ఇప్పుడు అంటే ఒక స్పెసిఫిక్ థింగ్ వాళ్ళు ఎలా అనుకున్నారు, మీరు ఎట్లా కంపోజ్ చేశారన్న దాని ఒక డిఫరెన్స్ ఏం చెప్పగలరా? అలాగా మాస్ జాతరలో కూడా మేము కొన్ని ఫైట్ చేసినాము. ఒక ఫైట్ ఏంటిదంటే ఆ ఫైట్ ఏంటిదని చెప్పి సినిమాలో మజా వస్తుంది, ది బెస్ట్ సీక్వెన్స్ అయింది. ఆ ఫైట్ ఏంటిదంటే మామూలుగా 10 మందిని కొట్టేయాలి, కొట్టేసిన తర్వాత మెయిన్ విలన్తో కాన్వర్సేషన్ ఉంటుంది. ఇది హై. నేను చెప్పింది ఏంటంటే కొట్టి మాట్లాడడం ఇది కాదు, ఇది కొంచెం మంచి సీక్వెన్స్ కదా, కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేద్దాము, రెగ్యులర్ ప్యాటర్న్ అందరు చేసిందే, మేకింగ్ వైజ్ వేరేగా చూపిద్దాం దీన్ని అని చెప్పి కొడుతూ ఒక డైలాగ్ చెప్తాడు. అది అసలు సీక్వెన్స్ ఎంత హై అయ్యిందంటే అందరూ ప్రొడ్యూసర్స్, హీరో గారు, యాక్టర్స్ చూసిన వాళ్ళందరూ ఆ సినిమాకి పని చేయకుండా వేరే యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా రష్ని చూసి ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు కాల్ చేసి కలిసినప్పుడు చెప్తూ ఉంటారు ఎంత బాగా తీసినా తెలుసా సీన్, అసలు హై ఉంది, చాలా హై ఉంది, బ్యూటిఫుల్ సీక్వెన్స్. బాణానికి కూడా డైరెక్టర్ గారికి కొంచెం నేను అనుకుంది చేస్తే బాగుంటుంది అనుకున్నా, ఇది ఇంకా అదిరిపోయింది, ఇది చాలా బాగుంది, ది బెస్ట్ ఇచ్చినావు, ఐఎమ్ వెరీ హ్యాపీ అనేసి. అట్లా కాకుండా అల్ల నరేష్ గారిది ఉగ్రం స్కూల్ హాస్టల్ ఫైట్ ఉంటుంది, ముగ్గురిని కొట్టడం. అది మామూలుగా ఇంతకుముందుకు విజయ్ వెంకమేళ్ళ అనుకుంది ఏంటంటే స్లోమోగా చేద్దాం, స్లో మోషన్లో చేద్దాం, ఇది కొంచెం హై స్పీడ్ ట్రీట్ చేద్దాం అని. ఇంటెన్స్ ఉంది సీక్వెన్స్లో, మంచి దమ్ ఉంది, పరిగెత్తాలి సీక్వెన్స్, పట్ట పరిగెత్తి కొడితే అసలు ఆడియన్స్ ఫీల్ అవుతాడు. నీ విజువల్ అనేది బ్యూటీ కాదు ఇక్కడ, అలా కొట్టాలి ఫస్ట్, ఎట్లా పడితే అట్లా కొట్టాలి. స్లో మోషన్ వెళ్ళామంటే బాగుంటుంది, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ ఎమోషన్ మిస్ అయ్యింది. ఇట్లా కాదు స్పీడ్గా చేస్తాను నేను అని చెప్పి 22 ఫ్రేమ్స్ 80 ఫ్రేమ్స్లో సీక్వెన్స్ని పరిగెత్తించిన. అది మేము నార్మల్ ఆన్లైన్ కట్ చేసి సెట్లో చూసుకున్నప్పుడు అందరూ విజిల్ క్లాప్స్, నాకు మంచి హై అనిపించింది. ఓకే నేను తీసుకున్న చాయిస్ ప్రాపర్గా ఉంది,
చాలా బాగా వచ్చింది మంచి సీక్వెన్స్ అనేసి ఓకే. అన్ని. సో అక్కడి నుంచి బచ్చల మల్లికి కూడా కంటిన్యూ అయ్యారు కదా బచ్చరమల్లి కూడా అల్లు నరేష్ గారిది నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నేనే చేస్తున్నా ఓకే. నేను మాస్టర్ అయినప్పటి నుంచి. నా సమీరంగా కూడా నేనే చేసిన, నాగార్జున గారిది, నరేష్ గారిది. బచ్చరమల్లి, ఇట్లు మారేడుమల్లి ప్రజానికము. ఆ, ఇప్పుడు నెక్స్ట్ అన్నపూర్ణ వాళ్ళు స్టార్ట్ అవుతుంది, అది నేనే ఇస్తున్నా. ఓకే. ఇప్పటిదాకా చేసిన కంపోజిషన్స్లో మోస్ట్ టఫెస్ట్ అంటే ఏంటి? మోస్ట్ టఫెస్ట్ అంటే ఏం లేదనుకుంటా, అన్ని బాగానే ప్రిపేర్ అయ్యి చేసినాము. ప్రిపేర్డ్ అయినా సరే ఈ దీనికోసం బాగా ఎక్కువ కష్టపడ్డాం అన్న కైండ్ ఆఫ్. మంగళవారం చీజ్ అది కొంచెం ఆల్మోస్ట్ లైఫ్ రిస్క్ చేసి చేసింది అది. ఓ పెద్ద స్టంట్ చేసినాం దాంట్లో. అజయ్ భూపతి గారి ఐడియా ఏంటిదంటే, ఒకడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆడు బ్రిడ్జ్ నుంచి వాటర్లో దుంకేయాలి. ఇది ఓకే, ఈజీ. ఆడు పరిగెత్తుకుంటూ వస్తాడు, వాటర్లో దుంకేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన అడిగిన షార్ట్ ఏంటిదంటే, యాక్టర్తో పాటు ఫాలో కావాలి కెమెరా. ఆడితో పాటు ఫాలో అయ్యి జంప్ చేసేటప్పుడు కెమెరా కూడా జంప్ చేయాలి. ఓకే. జంప్ చేసి అట్లా వదిలేయద్దు, జంప్ చేసి అంతో పాటు వెళ్ళాలి వాటర్లో. అట్లా అమ్మ ఇది ఎట్లా ఇప్పుడు అనేసి మేము సరే ముందు రిహార్సల్ చేసుకుంటే ఒక రోజు నాకు కావాలి ఇది వాటర్ దుంకడం, నైట్ ఎఫెక్ట్, గోల ఇదంతా అని మేము కరెక్ట్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి జంప్ చేస్తూ అని రెడీ అవుతా ఉంటే ఊరోళ్ళు అందరూ వచ్చేసారు. అక్కడ విలేజ్కి సంబంధించి అందరూ వచ్చేసి ఏం చేస్తున్నారు, ఎందుకు దుంకుతున్నారు? లేదు మేము షూటింగ్ ఇది ఇది అంటే, ఇటు రాండి పక్కకి రండి అని తీసుకెళ్ళి ఒక ఫ్లెక్సీ చూపించారు. 10 మంది డెడ్ బాడీలు ఉన్నాయి దాంట్లో. ఇందులో పడి చనిపోయారు, నీకు వాటర్ ఇటు పోతున్నాయి అనుకుంటున్నావు, లేదు కిందికి దిగొద్దు, ఇది అది ఎంత లోతుంది, 2 కొబ్బరి చెట్టు లోతుంది అంటది, అంటే 50 feet అట్లా ఏదో ఉంటుంది, ఇంత లోతుంది. నీకు లోపల పడిన తర్వాత నీ బాడీ ఎవడు ఎతికి తీయడు, అది కొట్టుకుంటూ ఒడ్డు దగ్గరికి వస్తేనే తీయాలి, నా అట్లాంటి దాంట్లో దుంకుతా అంటున్నారు, కరెక్ట్ కాదు ఇది అది ఇది అంటే, సార్ అట్లా కాదు మేము ఫైటర్స్ ఇది ఇది అంటూ. ఫైటర్ అయితే వాడికి వాటర్ తెలియదు, ఫైటర్ అయితే మాస్టర్ అయితే వెళ్ళిపోతావు లోపలికి. మాకేమో అజయ్ భూపతి గారు అడిగిర్రు, ఆయన ఒప్పుకోడు, ఫ్లెక్సీ తీసే కానీ నువ్వు దుంకు అంటారు ఆయన. ఎందుకు ఈ గోల్ అంతా, సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పి అక్కడ ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడి పర్మిషన్ తీసుకొని రూప్స్ అవి ఇవి కట్టుకొని దుంకేసినాం. నేను ఫైటర్స్కి చెప్పింది ఏంటంటే, నేను జంప్ చేస్తా 5 seconds దాకా పుల్ చేయవద్దు నన్ను, నేను వెళ్తా లోపలికి, ఎంతవరకు వెళ్తుందో లోపల ఎట్లుందో చూస్తా, 5 seconds తర్వాత నేను బయటకు రాకపోతే లాగండి అని చెప్పి. సరే మాస్టర్ అన్నారు. కరెక్ట్ జంప్ చేయగానే ఈ స్విమ్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ కిందికి వెళ్ళిపోయినా ఒకటేసారి వాళ్ళు చెప్పినట్టు. అప్పని కిందికి వెళ్ళిపోతున్నా, అరే వీళ్ళు ఇంకా లాగట్లేరేంది, అరే 5 seconds అన్నా కదా నేను, ఈ అమ్మాయిలు 5 seconds నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. కరెక్ట్ 5 seconds తర్వాత లాగిర్రు. అప్పుడు జప్పని వచ్చి కొంచెం ఉండి చచ్చిపోతుంటారు, ఇది చాలా డేంజర్, ఇది తప్పదు, అర్థమైంది, ఇప్పుడు దీన్ని కరెక్ట్గా చేయాలనేసి ఇంకా సూపర్ ప్రిపరేషన్, అసలు నెక్స్ట్ లెవెల్ రిగ్గింగ్ చేసుకొని జంప్ చేసి చేసినాము. ఆ షాట్ ఎండ్ వరకు బ్రో అసలు గజ్జ షేకే మాకు, ఏమైద్దా అని. ఆల్మోస్ట్ ఒక ఫైటర్ చనిపోయాడు కూడా అక్కడ. ఫైటర్ ఆడు జంప్ చేసినప్పుడు ఆ రోప్ ఒక రాయికి పైన పోల్కి తట్టేసుకుంది. నాకేమంటే నేను కెమెరా, నేను స్విమ్ చేయడానికి లేదు, నేను జంప్ చేసిన తర్వాత నా చేతులు ఇట్నే ఉంటాయి. ఫైటర్కి హ్యాండ్స్ ఫ్రీ, ఆడు స్విమ్ చేయవచ్చు, నేను చేయలేను, నేనంతా రోప్ మీద డిపెండ్ కావాలి. నా రోప్ బాగానే వెళ్ళింది, ఆ రోప్ లాక్ అయిపోయింది ఒక రాడ్కి. వీడు ఎక్కడ రా అంటే అక్కడ వాటర్ లోపలనే ఉన్నాడు, ఇంకా రాలేదు బయటికి. నేను వెళ్ళి జంప్ చేసి ఆ వరదకి నేను ఇటు వెళ్ళిపోతున్నా, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఆపోజిట్ దిగి మన పైకి తీసుకొచ్చినాం. అంతసేపు 1 minute దాకా బ్రీత్ హోల్డ్ చేసుకొని ఉన్నాడు వాటర్లో. అది చాలా టఫ్ అనిపించింది. అది ఇంత రిస్క్ చేస్తారు కదా, అది యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఇదంటే ఇంకా వాటర్, అసలు వాటర్తో సంబంధం లేకుండా జస్ట్ నార్మల్గా ఏ కర్రలతో కొట్టుకునే వాటిల్లో కైండ్ కూడా అందులో అంతే స్థాయి రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. అవును. ఇంత రిస్క్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రికగ్నిషన్ వచ్చింది యాజ్ ఎ మాస్టర్, బట్ ఫైటర్స్కి ఆ రికగ్నిషన్ అనేది వస్తుందా అసలు? ఫైటర్స్కి వస్తుంది. ఫైటర్స్కి ఏంటిదంటే, ఇప్పుడు ఆ ఫైటర్దే అనుకుందా ఎవడో పెద్ద రిస్క్ షాట్ చేసిండు అంటే ముందు వాడికి వాడు ఆ సోల్ సాటిస్ఫై అయ్యింది, ఇంత బాగా పని చేసిన నేను అని. యూనియన్ సోల్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఫైన్, బట్ అతనికి రావాల్సిన లేదంటే ఇది ఓన్లీ డబ్బుల గురించి అని కాదు, అంటే ఇప్పుడు అంత కష్టపడ్డాడు, కట్ చేస్తే అతను మొహం తెలియదు ఎవరికి, అతని పేరు కూడా తెలియదు, ఫలానా యాక్షన్ సీక్వెన్స్ అతను చేశాడు అని చెప్పేసి ఆ రికగ్నిషన్ కోసం అని చెప్పేసి మేకర్స్ కానీ ఎవరు కూడా, అంటే మనం చూస్తే స్టంట్ టీమ్ అని చెప్పేసి లాస్ట్లో ఏదో రోలింగ్ క్రెడిట్స్లో వేస్తారు ఎక్కడో, లేదంటే ఇనిషియల్గా ఓన్లీ మహా అయితే ఓన్లీ స్టంట్ కొరియోగ్రఫీ అని చెప్పేసి మాస్టర్ పేరు వేస్తారు తప్పితే ఆ టీమ్ మెంబర్స్ పేర్లు ఎవరైతే, ఇప్పుడు మీరు ఇందా అన్నట్టు రామకృష్ణ, ఆయన పేరు రామకృష్ణ బాబు అనే పేరు నాకు తెలియదు ఇప్పుడు. సో అలా ఆ రికగ్నిషన్ అనేది కోరుకోరా అసలు? కోరుకోరు ఫైటర్స్, అది కోరుకోరు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ కట్ అర్థమైపోయి ఉంటుంది, వాళ్ళ పనే ఫైట్ చేయడం. అంటే 100 మందిలో వాళ్ళు ఒకళ్ళు, ఒకరోజు ఫైట్ అంటే 10 మందిలో వాళ్ళు ఒకళ్ళు బాగా ఫైట్ చేయాలంతే. ఆడు ఎక్కడ హ్యాపీ అవుతాడంటే, ఆడికి మెయిన్ ఒక అవార్డు, ఒక పెద్ద గిఫ్ట్ ఆడికి ఆ రోజుకి ఏంటిదంటే, వాడు మంచి షాట్ చేస్తే, గ్లాస్ బ్రేక్ కానీ ఒక రూప్ షాట్ చేస్తే బ్రో, యూనిట్ అంతా ఉన్న 200 మంది 300 మంది క్లాప్స్ కొట్టి విజిల్ వేస్తూ అన్ని ప్రేజ్ చేస్తారు.
హీరో అని పక్కకు పిలిచి ఆడికి మంచి గిఫ్ట్ ఇస్తాడు, అంత ఫోటోలు దిగుతారు, అందరు వెళ్ళి సెకండ్ ఇస్తారు, అబ్బా సూపర్ చేసినావు అది. అది చాలా అది చాలా పెద్దది నాకు తెలిసి. అంటే 200 మంది వీడి గురించి క్లాప్స్ కొట్టి ఆ రోజంతా వీడి గురించి మాట్లాడడమే ఆడికి ఒక హై మూమెంట్. అదొక్కటే కోరుకుంటాడు ప్రతి ఒక్క ఫైటర్, కోరుకునేది అదే. అరే ఈరోజు సెట్కి వెళ్తున్నాం అంటే ఒక మంచి షాట్ చేయాలి, క్లాప్స్ పడాలరా నాకు అని. ఆడు ఎంత హ్యాపీ అవుతాడో ఆ రోజు అయితే. అది వాళ్ళకి అదే పెద్ద గిఫ్ట్. ఇంకా లేదు నాకు సపరేట్ క్రెడిట్ కావాలంటే మాస్టర్ అయిపోవాలి. ఇంకా మాస్టర్ అయ్యి అన్నీ కొట్టి 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 చేసి వస్తే మంచిగా. నేను ఫైటర్గా ఉన్నప్పుడు నేను రోజు క్లాప్స్ తినేటోని నా వర్క్కి. నాకు మస్తు అనిపించేది, బా ఇది ఎంత బాగుందో క్లాప్స్ విజిల్, మజా వస్తుంది. ఇప్పుడు మాస్టర్ అయిదాము ఇంకా మజా వస్తుంది అని చెప్పి మాస్టర్ అయ్యేది. ఏది బాగుంది, ఫైటర్ బాగుందా మాస్టర్ బాగుందా? ఫైటర్ బాగుంది, మాస్టర్ బాగుంది. ఫైటర్ ఉన్నప్పుడు కష్టం కొంచెం తక్కువ ఉండేది, ఏదున్నా కింద పడ్డం మీద పడ్డం. ఇది మాస్టర్ అయిన తర్వాత ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, కానీ బాగుంది, మంచిగా ఉంది ఇది. అయితే ఫైన్. అంటే మీరు మీ జర్నీ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు యాజ్ ఫైటర్గా? నాకు స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఫాదర్ కూడా స్టంట్ కొరియోగ్రాఫర్, స్టంట్ కొరియోగ్రాఫరా లేదంటే ఫైట్ మాస్టర్? మా డాడీ ఫైట్ మాస్టర్. నాకు ఫస్ట్ నుంచి నార్మల్. ఆయన ఇప్పుడు ఆయన ఏ సినిమాలో వర్క్ చేశారు? మా డాడీ 2000లో కార్డు తీసుకున్నారు అనుకుంటా, 2000లో. అప్పుడు ఆయన ఫైటర్ కార్డు తీసుకున్న తర్వాత డాడీ మాస్టర్ అయ్యారు. ఆయన పేరు శేఖర్, కుంఫు శేఖర్ అనేసి అంటారు. కుంఫు శేఖర్ ఆయన పేరు కుంఫు శేఖర్. ఆయన మాస్టర్ అయ్యి బాగా కొంచెం వర్క్ అంతా బాగానే వచ్చి డాడీకి, బాగా చేస్తారు. ఓకే మా డాడీ మంచి మాస్టర్ అయ్యాడు, అసలు మస్తు సినిమాలు చేస్తాడు, నేను చిల్ కొట్టవచ్చు హ్యాపీగా, నాకు ఈ కష్టాలు ఇవన్నీ లేవు అనుకున్నా. కట్ చేస్తే డాడీకి నంది అవార్డు వచ్చింది మనసర ఫిలింకి, రవిబాబు గారిది కలర్కి సంబంధించి. అది అప్పుడు సినిమా అంత లేకపోయినా కూడా మంచి యాక్షన్ పరంగా మంచి పేరు వచ్చింది. డాడీకి నంది అవార్డు వచ్చింది. అవార్డు రాగానే ఇంకా హ్యాపీ మేము అందరం, అబ్బా ఎప్పుడు అంతో ఇంతో మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, అవార్డు వచ్చిందని చిన్న విషయం కాదు కదా అని. కట్ చేస్తే డాడీ రైల్వే ఎంప్లాయీ కూడా. రైల్వే ఎంప్లాయీ ఇంటూ మూవీస్, ఇది ప్యాషన్ డాడీకి. మూవీస్ అనేది ప్యాషన్, రైల్వే జాబ్ అనేది ఇంకా ఉండాలి అది అన్నట్టు ఉంది. అట్లా 6 months లాంగ్ లీవ్ పెట్టి మూవీస్కే ట్రై చేస్తూ ఉండే, కానీ ఛాన్సెస్ రాలేదు ఎందుకో. అప్పుడు ఆ సర్కిల్ డాడీ హ్యాండిల్ చేయలేకపోయాడు, ఆ సరౌండింగ్స్ అన్నీ. దానివల్ల ఒక్క ప్రాజెక్ట్ లేదు, మొత్తం ఎక్కడికి వెళ్ళినా అందరు నో అంటున్నారు. మనసారా తర్వాత ఏం ఆపర్చునిటీస్ రావట్లేవు. సరే ఇట్లయితే ఫ్యామిలీ లీడ్ చేయడం కష్టం అని చెప్పి మళ్ళీ రైల్వేస్కి వెళ్ళి కంటిన్యూ చేస్తూ ఉండే. ఎవ్రీడే ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి టీవీ పెట్టుకొని ఫైట్స్ చూడడం, అరే నాకు ఇంత పని వచ్చు, నేను కూడా ఇట్లా చేస్తుండే, ఇట్లా అయింది అది ఇది అని. అప్పుడు ఆ పెయిన్ బాగా తీసుకున్నా, అరే పాపం డాడీ ఇంత చేసిండు, ఇంత కష్టపడ్డాడు, ఓ పని చేద్దాం మనం బయటకు వెళ్ళి ఆ జాబులు గీబులు మన వల్ల కాదు, మనకి ఎవడు ఇయ్యడు, ఫస్ట్ మనం చదివిన చదువుకి ముందు ఇది వెళ్ళిపోదాం, ఇది బాగుంటుంది, మజా వస్తుంది, ఫైట్స్ ఇది స్టన్స్ బాగుంటుంది కదా అని నేను ఫైటర్ అయినా. ఫైటర్ అయిన తర్వాత ఫస్ట్ హెల్పర్, బెడ్లు షూలు అన్నీ మోసి బ్యాగులు అన్నీ మోసుకుంటూ 1 year అట్లా పని నేర్చుకుంటా ఉన్నాను. ఫస్ట్ ఫిలిం నేను ఫైటర్గా చేసిన బ్రో. ఫైటర్గా చేసింది నేను సినిమా చేయలే అప్పుడు. హెల్పర్గా ఛాలెంజ్ అనే అప్పుడు డాన్స్ షో ఉండేది ఓంకార్ గారిది, ఛాలెంజ్ అనుకుంటా. ఆ డాన్స్ షోకి ఏదో ఫైట్ కంపోజిషన్ ఉంది, ఆ మాస్టర్ వెళ్ళారు, ఆ మాస్టర్ దగ్గర హెల్పర్ నేను. ఫైటర్ కూడా కాదు, హెల్పర్, మామూలుగా వాళ్ళకి కావాల్సినవి ఇస్తా. సినిమాకి వచ్చేసి ఫైటర్గా మనం మహేష్ బాబు గారిది అనుకుంటా, మహేష్ బాబు గారిది యాడ్ చేసిన, మహీంద్రా యాడ్. మూవీ ఫైటర్ అంటే సాంగ్లో చేసి ఉండే, బ్రహ్మానందం గారి అబ్బాయిది ఒకప్పుడు ఎప్పుడో వాన ఏదో ఉంది సినిమా పేరు, అది దానికి చేసిన ఫైటర్గా. వాన బ్రహ్మానందం గారిది కాదు, వాన కాదు, వాతోనే వస్తుంది అది వాళ్ళ అబ్బాయి ఫస్ట్ ఫిలిం అలా బ్రహ్మానందం గారి. పల్లకిలో పెళ్లి కూతురు అది కూడా కాదు, సెకండ్ అట్లయితే. తర్వాత ఆ ఫిలింకి చేసి ఉండే పార్కూర్ స్టంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే సాంగ్లో స్టంట్స్కి వెళ్ళిన, స్టంట్స్ చేయడానికి ఫైటర్గానే, కానీ స్టంట్స్ అది ఎగ్జాక్ట్ ఫైట్ కాదు, అట్లా వెళ్ళుండే. తర్వాత మెల్ల ఫైటర్ అసిస్టెంట్ బాగానే, డాడీకి ఫైటర్ ఉన్నప్పుడు మంచి పేరు తీసుకొచ్చిన. అందరూ అరే మీ అబ్బాయి చాలా మంచోడు, మస్తు చేస్తున్నాడు వర్క్, వాడు సూపర్ టాలెంటెడ్ అది ఇది. ఇంకా అయిపోయింది, ఫైటర్ కొట్టేసినాం, ఎంత కొట్టాలి అంత కొట్టేసినాము, ఎంత పని అందరి దగ్గర ఇంత పేరు తెచ్చుకుని అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ మాస్టర్ కావాలి, ఇది అయిపోయింది, సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పి మాస్టర్ అయినా. మాస్టర్ అయినప్పుడు డాడీ కంగారు ఒకటేసారి, ఆయన లైఫ్ అంతా కళ్ళ ముందు తిరిగింది. నేను అట్లనే మాస్టర్ అవార్డు కొట్టినా, మొత్తం అసలు ఫెయిల్యూర్ అయిపోయాను నేను, నువ్వు కూడా అదే ఫేస్ చేస్తావేమో, వద్దురా ఇంకొంచెం టైం తీసుకో అంటే, లేదు నాకు సూపర్ క్లారిటీ ఉంది డాడీ, మస్తు చేస్తా చూడండి అని. నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే కొంచెం ఒకటేదో రికార్డ్ నాకు నేనే తెచ్చుకోవాలని చెప్పి 1 yearలో 50 films లెక్కేసుకొని కొట్టుకున్నా బ్రో. అది 1 yearలో 50 films చేయాలని చెప్పి చేసిన యాజ్ ఎ ఫైట్ మాస్టర్గా. ఫైట్ మాస్టర్గా 50 సినిమాలు అనేసరికి అందరూ ఇది అంటే ఆన్ పేపర్ అన్ని రాసుకొని ఉండే. నేను ఆ 50 ఫిలిం చేసే రోజు కూడా నేను చెప్పిన సెట్లో, ఇది నా 15th ఫిలిం ఇది.
మన నరేష్ అగస్త్య అది టైటిల్ పెట్టలేదు ఇంకా ఓకే. అది ఓ ఇంకా షూట్ నడుస్తుంది. ఇంకా షూట్ నడుస్తుంది అది నరేష్ అగస్త్య అది చాలా బాగా తీసిన ఫైట్ ఆ ఊపులో 50 సినిమా నాది 50 ఓ సినిమా రీసెంట్ గా ఏదో ఒక మూవీ చెప్పారు నరేష్ అగత్య కూడా ఒక యాక్షన్. అనౌన్స్ చేసిరు కదా అదే ప్రాజెక్ట్ ఓకే. అదే ప్రాజెక్ట్ దాంట్లో అప్పుడు చేస్తుండే అది పెద్ద రికార్డ్ నాకు నేను ఇచ్చుకుంది మా డాడీ వీళ్ళు కూడా హ్యాపీ. సంవత్సరాల 50 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. అసలు నిద్ర లేదు ఏం లేదు డే నైట్లు పని చేస్తూనే ఉండే తర్వాత నుంచి కొంచెం స్మూత్గా క్వాలిటీ సినిమాలు పీస్ఫుల్గా పని చేస్తూ ఉన్నా పనే చేద్దాం అనుకున్నా కట్ చేస్తే అవార్డు వచ్చేసింది మా డాడీకి ఇప్పుడు తీసుకెళ్ళి అవార్డు ఇస్తే ఆయన అసలు ఎంత హ్యాపీయో ఫైటర్గా సక్సెస్ అయినా మాస్టర్ సక్సెస్ అయినా అవార్డు కూడా వచ్చేది చాలా నేషనల్ సరిపోయింది. అవార్డు ఆయన నంది కొడితే మీరు నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు నేను మా డాడీకి ఫోన్ చేసిన షూట్లో ఉండి నాకు తెలిసినప్పుడు ఫస్ట్ మా డాడీకి ఫోన్ చేసి డాడీ నీకు ఏ అవార్డు వచ్చింది అంటే నంది అవార్డు వచ్చింది రా అంటే నాకు నేషనల్ అవార్డు వచ్చింది నీ కొడుకు తెలుసా అరే అవునా ఏంద్రా ఎంత హ్యాపీ అయ్యాడు ఆయన అసలు. నేను మా డాడీ ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం ఇద్దరం మంచి అసలు అవార్డు ఇవ్వడం హ్యాపీ నాకు అవార్డు ఈ రోజు కోరుకోలేదు ఒకటి కావాలి మా డాడీకి ఇవ్వాలి ఇచ్చేసిన అయిపోయింది. ఓ ఇది డెడికేటెడ్ టు డాడీకి కుంఫు శేఖర్. కుంఫు శేఖర్. సూపర్. సో యాజ్ ఆఫ్ టుడే ఎన్ని సినిమాలు చేశారు మొత్తం యాక్షన్ కొరియోగ్రాఫర్ గా? 100 ఫిలిమ్స్ అయిపోయి ఉంటాయి. సింగిల్ కార్డ్గా చేసినవన్నీ 50-55 60 అట్లా అయ్యి ఉంటాయి. మధ్యలో 2-3 అట్లా చేయడము అది కామన్ కదా ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్కరితో చేస్తుంటారు కాబట్టి. ఓకే అట్లా ఓకే 100 ఫిలిమ్స్ అయితే అయిపోయింది. అప్పుడే సెంచరీ 5 ఇయర్స్ 5 ఇయర్స్ అంతే. 5 ఇయర్స్ లో సెంచరీ అంటే మామూలు విషయం కాదు. తమన్ కంటే ఫాస్ట్ గా. నాకు వర్క్ స్పీడ్ ఉంటుంది అది నాకు అందుకే. ఇంకోటి ఏంటిదంటే హీరోస్ కూడా అందరూ ఒక ఫైట్ చేయగానే పిలిచి ఇంకో సినిమా ఇస్తూనే ఉంటారు నాకు రిపీటెడ్గా. అది నాకు చాలా ప్లస్ అయింది. నాకు ఒక ఛాన్స్ రాలేదు ఏంటిదంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా అడిగే ఛాన్స్ రాలేదు ఎందుకంటే వీళ్ళు వదలలేదు బిజీకి ఇస్తూనే ఉన్నారు సినిమాలో. అబ్బా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు హ్యాపీ అబ్బా ఇదే మా డాడీకి అప్పుడు ఉంటే మజా వచ్చేది నాకుంది ఓకే మంచిగా ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు అని అందరు హెల్ప్ చేసారు బ్రో. అదైతే ఆ గ్రాటిట్యూడ్. అవార్డు వచ్చిన తర్వాత నుంచి నా హీరోస్ అందరినీ కలుస్తాను నేను వెళ్ళి మీ వల్లనే వచ్చింది అని చెప్పి వాళ్ళు ఇంకా హ్యాపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేషనల్ అవార్డు టీవీలో చూడడం తప్పితే ఇప్పుడు ఎప్పుడు లేదు నువ్వు తీసుకురా రాగానే ఇంటికి వద్దాం ఒకసారి అంటుంటాను. అంటే ఇందాక మీరు చెప్పారు కదా లైక్ ఎవరైనా హీరో అంటే ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ కానీ లేదంటే ఫైటర్ కానీ సెట్లో కొట్టే చప్పట్లో లేదంటే ఒక హీరో ఇచ్చే గిఫ్ట్స్ లేదంటే అప్రిషియేషన్ ఎక్కువ వాల్యూడ్ అని చెప్పేసి. సో మీరు అట్లా అందుకున్న బెస్ట్ అప్రిషియేషన్ కానీ లేదంటే ద కీ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? మేము మలేషియాలో షూట్ చేస్తున్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారిది షూట్ అవుతుండే రాజ్ కుమార్ అది. ఓకే. మా విజయ్ మాస్టర్ దగ్గర మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు మేము 1 వీక్కి ఫుల్ పని చేసినాం బాగా కష్టపడ్డాం అటు ఇటు కింద మీద పడి చేస్తూ ఉంటే పునీత్ గారు ఉండి మా టీం అందరికీ మాకు నీ ప్యాడ్స్ ఎల్బోస్ సేఫ్టీ కిట్ అది గిఫ్ట్ చేసి $200 ఏదో క్యాష్ ఇచ్చారు. వద్దు సార్ వద్దు మాకు వద్దు అంటే మీకు ఇవ్వట్లేను మీ ఇంటికి ఏదో ఒకటి తీసుకెళ్ళండి అనేసి ఆయన ఇచ్చారు. మాకు ఫస్ట్ సినిమాది ఆయన డబ్బులు ఇవ్వడం గిఫ్ట్ ఇవ్వడం పక్కన పెడితే ఆయన వెళ్ళి విజయ్ మాస్టర్తో మాట అన్నాడు మాస్టర్ మీ దగ్గర బుల్లెట్స్ ఉన్నాయి మాస్టర్ బుల్లెట్ నీ టీం అందరు గన్ల బుల్లెట్లలో వాళ్ళు వదలకండి ఇంత షార్ప్ ఎక్కడ ఏ టీంని కూడా చూడలేదు మీ దగ్గర ఉంది ఆ టీం. అది మాకు పెద్ద విషయం. అంటే ఒక హీరో మా గురించి మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే మా మాస్టర్ ఇట్లా కాలర్ ఎగ్రేసి ఇట్లా అన్నారు. అది అండ్ నెక్స్ట్ డే ఆ రోజు మాకు చెప్తూ ఉండే ఫ్లైట్లో వెళ్తా ఉంటే ఇట్లా అన్నాడు రా పునీత్ గారు పృథ్వీ అంటే అవునా మాస్టర్ సూపర్ కదా అంటే మస్తు అనిపించింది నాకు అట్లా దేవాలరా మీరు పేరు మీరు అట్లా నేర్చుకోవాలి పని అని అదొక హై మూమెంట్ ఉండే. ఓకే. అది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అందరూ బాగానే సపోర్ట్ చేస్తారు బ్రో. ఇక్కడ సపోర్ట్ ఎట్లుంటుంది అంటే ఫర్ సపోజ్ ఎవరికైనా ఫైటర్కి దెబ్బ తాకిందంటే హీరోలు వెళ్ళిపోయి కలుస్తారు. హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి కలుస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తారు. అది వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తుంది మాడు అసిస్టెంట్ ఫోన్ చేసి ఇట్లా ఈ హీరో వచ్చి కలిసి నన్ను దెబ్బ తాకింది కానీ నిన్న అరే అవునా వాళ్ళని ఇబ్బంది పెట్టినమేమో అది ఇది మంచి రెస్పాండ్ అవుతారు అంతే. బయటికి చూపించుకోకుండా వాళ్ళకి లోపల ఉంటుంది. నాగశౌర్య అన్నకు కూడా అశ్విన్ బాబు అన్న ఆయన డాక్టర్ కదా ఆయన షూట్లో ఒక ఫైటర్కి కత్తితో దెబ్బ తాకింది ఇక్కడ ఈ హైబ్రో కట్ అయిపోయింది జస్ట్ మిస్ కన్ను దగ్గర వెళ్ళేది ఈ లెవెల్లో కట్ అయింది ప్యాకప్ మేము అందరం వెళ్ళిపోతున్నాం మన హాస్పిటల్ పంపించేసినాము. అశ్విన్ అన్న ఎక్కడ అంటే వెళ్ళిపోయాడు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఫైటర్తో పాటు. ఈయన ఎందుకు వెళ్ళిండు ఈయన ఏం చేస్తాడు ఆయన డాక్టర్ ఆయన వెళ్ళాలి. ఓ అవునా అనేసి నేను కూడా వెళ్ళి కలిసి నువ్వు వెళ్ళన్నా వాళ్ళు చూసుకుంటారు కదంటే లేదు నా వల్లనే తాకింది వాడికి నేను చూసుకుంటా వీళ్ళని చెప్పి వాడికి అన్ని ఇప్పించి దగ్గరుండి చూసుకున్నారు. హీరోలో అట్లా బాగా సపోర్ట్ చేస్తారు. సో మీకు గుర్తుండిపోయింది అయితే పునీత్ రాజ్ కుమార్ అప్రిసియేషన్. పునీత్ రాజ్ కుమార్ నాకు ఇక్కడ లోకల్గా ఫైటర్ ఉన్నప్పుడు ఎక్కువ హీరోలతో తెలియదు ఎందుకంటే
నేను కరెక్ట్ మా మాస్టర్ దగ్గరికి రాగానే మేము కన్నడ ఫిలిమ్స్ ఎక్కువ చేసినాం. ఓ ఇక్కడికంటే మేము కన్నడలో అసలు దుమ్ము దులిపేసిన 2-3 సంవత్సరాలు. అది అయిపోయిందంటే మళ్ళీ ఏదో ఫారెన్ షూట్ అటు వెళ్ళిపోవడం, అటు వెళ్ళి 1 నెల 2 నెలలు అక్కడ ఉండడం. అందుకని హైదరాబాద్ షూట్స్ చాలా తక్కువ చేసినాం. విష్ణు గారిది, మంచు మనోజ్ అన్నది వీళ్ళే కానీ పెద్ద హీరోస్ ఎక్కువ చేయలేదు ఇక్కడ. మాస్టర్ అయిన తర్వాత చేస్తున్నా ఇప్పుడు హ్యాపీ. ఓకే. సో మాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఆబ్వియస్గా మీ కైండ్ ఆఫ్ ఫైటర్ ఎక్స్పీరియన్స్కి మాస్టర్ అయిన తర్వాత కొంచెం దానికి ఒక ప్రమోషన్ అయ్యారు ఖచ్చితంగా. సో ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత మీ ఇంట్రాక్షన్ విత్ హీరోస్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా పెద్దోళ్ళు, రవితేజ గారు వీళ్ళంతా. మరి నేను వచ్చిందే యంగ్, నాకు అంత ఇంట్రాక్షన్ ఉండదు వాళ్ళతో మాట్లాడడానికి, ఆ ధైర్యం సరిపోదు అని అట్లా ఫీల్ అయిన ఒక టైంలో ఏంటంటే ఈ హీరోస్ అందరూ నా రిహార్సల్కి వచ్చేటోళ్ళు. నేను ఫైట్ చేస్తున్నాము, ఈరోజు మీరు రిహార్సల్ రావాలంటే అసలు ఇన్నిసార్లు ఎక్కడికి ఏ మాస్టర్ దగ్గర రిహార్సల్ చేయని హీరోస్ కూడా నా దగ్గరికి రిహార్సల్కి వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం, చూడడం ఇదంతా అవుతూ ఉండే. అది నాకు బాగా హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను మాస్టర్ అని మర్యాద ఇవ్వట్లే, అరే ఇడు పని వచ్చు, ఇటు టాలెంటెడ్, ఈయన కొంచెం సపోర్ట్ చేద్దాం మనం, మనకు అయ్యేదంతా ఏముంది, మహా అంటే అడిగిన షాట్లు చేయాలంతే, అంతకు మించి వేరేదేం లేదు కదా అని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, వాటిని అడిగింది చేస్తున్నారు. అందుకని నా రెస్పాన్స్ కూడా వాళ్ళతో చాలా బాగుంటుంది. అందరిని అన్న అనుకుంటేనే తిరుగుతాను నేను ఆ హీరోస్ అందరినీ. వాళ్ళందరూ కూడా పృథ్వీ అనుకుంటే ఏదో సారు ఇది ఏదో పెద్ద ఏదో కంపెనీలో పనిచేసి దూరం అట్లా పెట్టేది లేదు, కలిసిపోయే దగ్గరుండి అందరం ఆలోచించుకొని పని చేస్తాం. ఇప్పుడు హీరోస్తో కూడా ఇప్పుడు ఆకాష్తో కానివ్వండి, కిరణ్తో కానివ్వండి, వీళ్ళతో ఏదైనా షూట్ ఉందంటే ఆఫీస్లో కలిసి షూట్లో కలిసి అట్లా కాదు, డైరెక్ట్ వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని డిన్నర్ చేసుకొని ఇంత ర్యాపోతోనే ఉంటున్నారు అందరూ. ఓకే. అందుకని వర్క్ ఈజీ అవుతుంది, ఇంకా కంఫర్ట్గా అవుతుంది. అదే వెంకటేష్ గారితో సైంధవ్ చేశారు కదా, సైంధవ్లో ఆ ఫోర్డ్ ముస్టాంగ్ కార్ది, అవును అది భలే ఉంటుంది సీక్వెన్స్ అసలు. అవును అది 2 ప్లేసెస్లో చేసినాం, శ్రీలంకలో చేసినాము, ఇక్కడ మైండ్ స్పేస్ దగ్గర చేసినాం. షీట్ చేసి మైండ్ స్పేస్ దగ్గర ఏంటి ఏమన్నా ప్యాచ్ వర్క్ లాగా చేశారు? ప్యాచ్ వర్క్ లాగా ట్రక్కింగ్ వెహికల్ పైన ఎక్కిపించి క్లోజ్అప్స్ అవి మాత్రమే చేసినాం, డూప్ షాట్స్. మేజర్ పార్ట్ అంతా శ్రీలంకల్నే షూట్ చేసినాం. వెంకటేష్ గారు కూడా రిహార్సల్కి వచ్చారు, ఎంత ఎగ్జైట్ అయ్యారు ఆ రోజు. ఆ ఫైట్ మేము కంపోజ్ చేసిన పక్కన పెడితే ఆయనే కంపోజ్ చేస్తున్నారు, ఇటు అది ఇది అంటే అబ్బా ఏంది గ్రేస్ ఉన్నారు ఈయన, మజా వచ్చింది. చెప్పిందల్లా చేసేవాళ్ళు, ఆయన అంత కంఫర్ట్గా ఉంటారు అనుకోలేదు, బంగారం ఆయన అసలు. అది ఒరిజినల్ కార్ క్రాష్ చేస్తారా నిజంగానే? ఒరిజినల్ కాదు, ఫేక్ ఒకటి చేసినాము. ఓకే. ఫేక్ అంటే ఎలాగా? అది కార్ కి పైన అలా ప్యాచ్ వర్క్ లా చేస్తారా అది మోడల్ గా? మేము మామూలు సెడాన్ తీసుకున్నాము, ఒక సెడాన్ స్కోడాకి సంబంధించి రీమోడల్ చేస్తారు దాన్ని, ఈ ప్యాచెస్ అన్ని. పాత మస్తాంగ్ కూడా షెల్ బ్యాక్ కిట్ ఉంటుంది దానికి, సేమ్ ఆ కిట్ సెకండ్ హ్యాండ్ పర్చేజ్ చేసి అదే కిట్ దీనికి వేసినాము. బంపర్ కానివ్వండి, పైన రూఫ్ కలర్ పెయింటింగ్ అంతే. అది నాకు బేసిక్ గా ఫోర్డ్ మస్టాంగ్ ఫేవరెట్ కార్ అన్నమాట. అప్పటిదాకా బాగానే ఉంటే సడన్ గా గుద్దేస్తూ ఉంటారు కదా. అది డూప్ నేనే చేసిన, నేనే గుద్దిన కార్లు. నాకు కార్లో గుద్దడం, బైక్లు ఎగరేయడం చాలా ఇష్టం. ఫైటర్ రైడర్ కూర్చుంటే దిగురాని ఒక్క షాట్ చేస్తుంది అని చెప్పి కార్ తీసుకొని అటు ఇటు గుద్దుకుంటూ తిరుగుతూ ఉంటారు. అది మస్తు నాకు కూడా ఫోర్డ్ మస్తాంగ్ అంటే చాలా ఇష్టము. ఆ సినిమాకి మోజు తీరిపోయింది, అమ్మ హ్యాపీ. దాన్ని ఎంత నడపాలో అంత నడిపినా. ఇంకా ఈ నాసామి రంగంలో కూడా సైకిల్ చైన్ సీక్వెన్స్ అది బాగా వర్కౌట్ అయింది కదా. బాగా వర్కౌట్ అయింది అది. అంటే ఆయన శివ కనెక్ట్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా అది శివ కనెక్ట్ అయ్యేలాగా. అది కత్తితో తీస్తారు చైన్, సంథింగ్ చేయితోనే, చేతితో చేస్తుంటే చేయితో లాగుతారు. అదే బెన్నీ బై నన్ను ఆఫీస్కి పిలిచి ఫైట్ సీక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, నాగార్జున గారితో ఫైట్, అబ్బా నాగార్జున గారితో ఎప్పుడు టీవీలో చూడడం తప్పితే డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు డైరెక్ట్ చూడడం పక్కన పెడితే ఫైటే చేస్తున్నాం ఆయనతో. రోల్ కెమెరా యాక్షన్ అంటే చేస్తారు, కట్ అంటే ఆగుతారు, అబ్బా మజా వస్తుంది, మంచిగా ఉంది. ఫైట్ కాదు చేయాల్సింది, చైన్ లాగాలి నువ్వు అంటారు. చైన్ లాగడం ఇంత పెద్ద సీక్వెన్సా, తేడా వస్తే నాకు బగులుది, అమ్మో నీకు జాగ్రత్త చేయాలి దీని అని చెప్పి మస్తు చేసినాం. అది మేము అది మానిటర్లో చూసినప్పుడే హై ఫీల్ అయిపోయినాం, అసలు ఇది ఎంత బాగా వస్తుందో సీక్వెన్స్ అని. ఆ చైన్ లాగి నించొని ఉంటే అసలు పాప ఆ శివ టైంకి నేను పుట్టి కూడా ఉంటాను నాకు తెలిసి. అట్లాంటిది నేను చైన్ లాగి, మా ఇంట్లో అన్నారు అదృష్టవంతుడు నువ్వు, ఫైట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆయనతో ఇంత పెద్ద షాట్ చేసినావు, అది ఇంపార్టెంట్. బచ్చలమల్లిలో కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, పోలీస్ని కొట్టే సీక్వెన్స్, లార్జ్ సీక్వెన్స్, అది మీరే చేశారు? అది నేను కాదు, అది రామకృష్ణ మాస్టర్ చేసారు. అది నేను చేసింది జాతర ఫైట్, ఇంకోటి బార్ ఫైట్. జాతర ఫైట్ ఏది? క్రాకర్స్ సీక్వెన్స్. ఓకే. అది చాలా తక్కువ రోజుల్లో చేశారు, షూట్ చేశారని కూడా అన్నారు. 2 days సీక్వెన్స్ అంతా.
బా అది ఆల్మోస్ట్ ఒక 4 to 6 minutes సీక్వెన్స్ ఉంది. అది 4 to 6 మినిట్స్ ఉంది. మేము చాలా స్పీడ్ అందులో నాకు వచ్చిన మంచి ఐడియా ఏంటిదంటే క్రాకర్స్‌ది. ఫైట్ అంతా చేస్తా ఉన్నాము. ఏదో హై కావాలి దీనికి, ఏదో పెట్టాలి, ఏం చేద్దాము, కలర్‌ఫుల్‌గా ఉండాలి, ఒకటేసారి చూడబుద్ధి కావాలి నాకు అనేసి, అప్పుడు ఆ క్రాకర్స్ ఐడియా డైరెక్ట్‌గా చెప్పంగానే ఆయన చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది మాస్టర్, కానీ ఎట్లా దీని ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తాం, రాకెట్స్ ఆపలేం కదా, మీకు ఐడియా నచ్చింది కదా, నేను చేసి ఇస్తా షాట్ అని చెప్పి. ఫంక్షన్స్‌లో కూల్ ఫైర్స్ ఉంటాయి కదా, మనం కింద పెట్టే కూల్ ఫైర్స్ ఇట్లా స్పార్క్స్ వస్తూ ఉంటాయి స్టేజ్లో కూడా. ఆ కూల్ ఫైర్స్కి ఒక స్టిక్ యాడ్ చేసి ఒక కేబుల్కి కట్టేసినాం. రోల్ కెమెరా యాక్షన్లో దాన్ని పుల్ చేస్తే అది ఫైర్ వచ్చేస్తూ ఉంటుంది వెలిగి. దాన్ని షీట్ చేసి క్రాకర్స్ లాగా పెట్టినాము. కానీ ఆ షాట్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో, ఏదో ఒరిజినల్ క్రాకర్స్ వచ్చినట్టే కనబడుతుంది. ఎందుకంటే ట్రైలర్ లో కూడా అదే షాట్ హైలైట్ చేశారు. అవును, ఓకే. అదొకటి హైలైట్ అయింది. ఇది బాటిల్ది కూడా విస్కీ పోయడం, ఓ అది మీదేనా? అది నా ఐడియానే. 1 hour చేసినాం సార్, ప్లీజ్ ఒక్క షాట్ రావాల్సిందే, ఏం చేయలేము సార్, మస్తు ఉంటుంది ఇది, ఎక్కడికి వెళ్తుంది సార్ ఇది అంటే. ఈవెంట్ అంతా అదే అయింది, సినిమా హాఫ్ ప్రమోషన్ ఆ బాటిల్ వల్లనే అయింది అనిపించింది. కిరణ్ కూడా కే ర్యాంప్ ఇప్పుడు మొన్న విస్కీ బాటిల్ మెడ మీద పట్టుకొని పోసేది, అది కూడా గ్లిమ్స్లో అది చాలా మంచి హైలైట్ అయింది. అది దానికి మంచి పేరు వచ్చింది. ఓకే. అంటే డాన్స్ కొరియోగ్రాఫర్స్ ఇచ్చే సిగ్నేచర్స్ లాగా మేము కూడా కొన్ని ఇవ్వడం స్టార్ట్ చేసినాం. మంచిగా ఉంది. వేరే వాళ్ళు దాన్ని చూసి రీల్స్ చేయడం చూస్తే ఇంకా హ్యాపీ. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వర్క్ చేస్తున్నారు కదా, ఉస్తాద్ భగత్ సింగ్. అవును. ఓకే. ఇందులో మళ్ళీ అన్ని ఫైట్స్ లేదంటే కొన్ని అన్ని కాదు, కొన్ని సీక్వెన్స్, నేను ఒక 3 సీక్వెన్సెస్ చేసిన చిన్నవే. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉండే. ఒక మంచి ఆయన చూస్తుంటే, ఈయన పవన్ కళ్యాణ్ గారేనా, నా కళ్ళు ఏంది కింగ్ లా ఉన్నాడు, టైగర్ నడుస్తున్నట్టు. సెట్లో బ్రో 200-300 మంది ఉంటే ఇట్లా ఒక్కడే ఇట్లా వెళ్తా ఉంటాడు పుల్లాగా, మంచి రెడ్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్తా ఉంటే అబ్బా వేరే లాగుండే. ఓకే. ఎంత బాగున్నారు ఈయన అనేసి. కొన్ని టైంలో రోల్ కెమెరా చెప్పి కూడా మర్చిపోతుండే, నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు ఈయన పర్ఫామ్ చేస్తారు బాగుంటుంది. తర్వాత గుర్తు చేసాడు, నువ్వే చెప్పాలి రోల్ కెమెరా, నేనే కదా సారీ అనుకుంటా. అప్పుడు రెడీ రోల్ యాక్షన్ అని చెప్పుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు నేను చూడడం ఫస్ట్ టైం చూసినా సరే, నేను మాస్టర్గా చేయడం అనేది నాకు పెద్దది. ఇంకా ఆల్మోస్ట్ అందరి హీరోలు నాది అట్నే. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ స్టంట్ కొరియోగ్రాఫర్ కదా, సో ఆయన కూడా ఇన్పుట్స్ ఇస్తారా? నాకు ఈ ఫైట్కి అసలు ఒక్క ఇన్పుట్ వీడియో లేదు. ఓకే. అది నాకు బాగా అనిపించింది. అది మామూలుగా ఆయన ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటా, కానీ నా ఫైట్కి అయితే ఏం కాలేదు, చెప్పింది నీట్గా చేసారు. ఒకటి బాగా అనిపించింది నాకు. అమ్మో, కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైనా కరెక్షన్ చెప్పినా అది హ్యాపీయే నాకు. అదొక లెర్నింగ్ పాయింటే. ఆయన చేసిన దాంట్లో మేమంతా ఎంత నేర్చుకోవచ్చులే అన్నట్టే ఉంటుండే, కానీ ఆయన నేర్పేయలేదు, చెప్పింది చేసారు. అదొకటి మంచిగా అనిపించింది. ఇంకా ఓకే. ఏమైనా చెప్పగలరా ఏ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ అనేది? సీక్వెన్స్ చెప్పదనుకుంటా. అంటే కంప్లీట్ సీక్వెన్స్ కదా, అంటే ఏంటి, రెగ్యులర్ ఫైటా లేదంటే ఏంటి అని అట్లా? అది హీరోయిక్ ఎలివేషన్ సీన్. ఓకే. ఒక 1000-2000 మంది మధ్యలో ఒక ఎలివేషన్ సీన్. అది బా 1000 మంది అంటే మామూలుగా ఉండదు, 1000 మంది చాలా హ్యూజ్గా ఉంటుంది అసలు. ఓకే. 1000 మంది. సో ఇంట్రడక్షన్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్. ఇంట్రో కూడా కాదు, వేరే మధ్యలో వచ్చేది ఎలివేషన్. సో అంటే ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ దాంతో స్టార్ట్ అయిందా ఆ ఫైట్ సీక్వెన్స్ తో? ఆల్మోస్ట్ అంతే, అదే సెట్లో స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. సెట్ అంటే గుర్తొచ్చింది, మామూలుగా ఈ సెట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా కొన్ని సినిమాలకి. ఎందుకంటే అంటే ఇంతకుముందు జనాలంతా పట్టించుకునేవారు కాదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖుషి ఇప్పుడు సినిమా చూసారనుకోండి, ఇప్పుడు చాలా సింపుల్గా అది రామారెడ్డి స్టూడియోలో ఇది ఇవి అని గుర్తుపట్టేస్తుంటారు కదా. సో దాన్ని మేనేజ్ చేయడానికి ఎలా ప్లాన్ చేస్తారు అసలు? దాన్ని పెట్టే ప్రాపర్టీస్, ఆ సెటప్ ఏమైనా చేంజ్ చేయాలంటే మ్యాక్సిమం కమిట్ అయిపోవడమే ఇంకా. ఎందుకంటే మార్వలేము. ఇప్పుడు ప్రాపర్ హైదరాబాద్లో చూపిస్తున్నామంటే వచ్చినట్టు బుద్ధుని చూపించాలి, చార్మినార్ చూపించాలి, ఇవన్నీ చూపిస్తే హైదరాబాద్ అని ఫీల్ అవుతారు. అట్లనే ఇక్కడికి సంబంధించి లోకల్గా ఒక ఏరియాలో తీస్తున్నామంటే ఆ ఏరియాకి సంబంధించింది ఒకటి ఉంటుంది, ఏదో ఒక బిల్డింగ్ కానివ్వండి, ఒక రాయి కానివ్వండి, ఒక టెంపుల్ కానీ, అవి చూపిస్తేనే ప్రాపర్ రిజిస్టర్ అయ్యింది, ఈ లోకల్ ఫీల్ వస్తుంది. అట్లా ఇప్పుడు స్టూడియోస్లో చేసినా కూడా ఆ సెటప్, ఆ కలర్ మార్చేస్తాం కొన్ని టైంలలో. ఒక పెద్ద సెట్ ఏదైనా ఉందంటే ఆ సెట్ మొత్తం రీకలరింగ్ చేసి, ఏజింగ్ చేసుకొని, ఆ షాప్స్ కానివ్వండి మొత్తం సెటప్ మార్చేసుకొని ఆ సీన్కి తగ్గట్టు మోల్డ్ అయ్యి చేయడమే. ఎందుకంటే బిల్డ్ చేయడం కష్టం. బిల్డ్ చేయవచ్చు, ఒక 50% 40% ఫిలిం అదే సెట్లో ఉందంటే ఓన్గా బిల్డ్ చేసేస్తారు. లేదు తక్కువ పోర్షన్ ఉంది, 2-3 సీన్లే ఉన్నాయంటే మాత్రం వేరే ఆల్రెడీ ఉన్న సెట్కి వెళ్ళి పని చేసుకొని రావడం. ఓకే. అది సో దాన్నే కొంచెం కెమెరా జిమ్మిక్లు అటు ఇటు చేసి మేనేజ్ చేస్తారు అంతే. ఆ డైరెక్టర్ సైడ్ కొంచెం కలర్ ప్యాటర్న్ అది చేంజ్ చేసి ఎందుకంటే ఈ మధ్య కొన్ని సినిమాలు అలా కనబడుతున్నాయి, అరే ఇది అందులోది కదా, ఆ హౌస్ షాట్ ఆల్రెడీ అందులో చూసాం కదా అన్నట్లుగా కొన్ని గుర్తుపట్టేస్తున్నారు జనాలు కూడా. ఈ జనాలు ఏం చేసినా గుర్తుపడుతున్నారు, అదే వచ్చింది.
గుర్తుపట్టడంసే మంచిగుంది, ఏం చేసినా గుర్తుపడుతున్నారు, కానీ జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సెట్లు ఇవన్నీ వేయాలంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఆ రేట్ ఆ బడ్జెట్ అంతా. ఆ పెద్ద వాటికైతే ఓకే, కానీ చిన్న వాళ్ళకి అది ఎఫర్ట్ చేయలేరు, దాన్ని ఉన్న దాంట్లోనే చేయాలి కాబట్టి వాళ్ళు కథ మీద ఎక్కువ నించోవాలి, ఇంకా ఆ కథ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. పెద్దవాటికి ఏంటిదంటే కొంచెం విజువల్ బ్యూటీ గ్రాండ్గా ఉన్నా కూడా కొంచెం తగ్గిన ఏదో వెళ్ళిపోద్ది పెద్దవాళ్ళతో. చిన్న వాళ్ళతో అట్లా ఉండదు, వాళ్ళని చూడడమే చాలా రేర్ కాబట్టి అక్కడ మంచి గట్టి కథ అయి ఉండాలి, అన్నీ ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు రామ్‌తో కూడా ఒక సినిమా చేస్తున్నట్టున్నారు కదా! 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఆంధ్ర కింగ్ తాలూకా. ఓకే. అది మోర్ ఆఫ్ లవ్ స్టోరీ అంటున్నారు కదా! సో అందులో యాక్షన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది అసలు? కానీ ఫస్ట్ టైం ఒక యాక్షన్ బేస్డ్ ఓ లైట్ టచ్ ఉన్న ఫైట్స్. ఆయన ఫైట్స్ ఆడడం కూడా చాలా డిఫరెంట్గా అడిగారు నన్ను. ఈ కోడైరెక్టర్ కాల్ చేసి ఇదేమో సెట్ అయ్యేటట్లేదు, ఏదో అడుగుతున్నా నాకేం అర్థం కావట్లేదు అంటే, నా మాట ఏమో చెప్పింది నువ్వు, ఈ ప్రాజెక్ట్ చేయి నువ్వు, బాగుంటుంది అని. సరే అని చేసిన, నేను చేసి రిహార్సల్ పంపిస్తే నచ్చలేదు అన్నాడు. ఫస్ట్ టైం నేను చేసిన రిహార్సల్ నచ్చలేదు అన్నది మహేష్ ఒక్కడే. ప్రశాంత్ గారు కూడా అనలేదు, హరీష్ గారు కూడా అనలేదు, ఇంతవరకు పూరి గారు ఎవ్వరు అనలేదు. ప్రతి ఒక్కరికి నేను చేసినా కూడా అబ్బా సూపర్ ఏం చేసినా పృథ్వీ అన్నట్టు ఉంటుండే. కట్ చేస్తే మహేష్ ఒక్కడు లేదు నాకు నచ్చలేదు, ఇంకోటి ఏదైనా చేయండి మాస్టర్ అంటే, సరే అని సెకండ్ రోజు ఇంకోటి చేసినాం. ఇట్లా చేసినావు అంటే అప్పుడు మహేష్ గారు చూపిస్తే అద్దరిపోయింది, సేమ్ ఇట్లనే కావాలి నాకు అంటే, మాకు తెలియని ఫ్లేవర్ చేసినాం. ఇప్పుడు అంటే రెగ్యులర్ బేసిక్ ఫైటే, కానీ ప్రాబ్లం ఏంటిదంటే నాకు హీరో రామ్పోతునేని ఫైట్ సీక్వెన్స్ ఎట్లుంటుంది అసలు, రామ్తో ఫైట్ చేయాలంటే అసలు వేరే లెవెల్ కంపోజ్ చేయాలి, సూపర్ స్టైల్గా ఉండాలా, ఇంపాక్ట్గా ఉండాలి అని. కానీ దాన్ని ఎక్కించుకోవడానికి చాలా టైం పట్టింది. దాన్ని ఎక్కించుకొని అప్పుడు స్టార్ట్ చేసిన ఒక ఫైట్ డిఫరెంట్గా వచ్చింది. ఇంత పెద్ద పెద్ద ఫైట్స్ చేసి ఆయన దీంట్లో ఆంతడా అనుకున్నా, కానీ ది బెస్ట్ ఫైట్ అనిపించింది నేను చేసిన దాంట్లో. నాకు చాలా నచ్చిన ఫైట్ అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. నాకు ఒక ఆశ అయితే ఉంది, ఈ సినిమాకి నాకు మంచి పేరు వస్తుంది దానికి అని. ఓకే. అంటే ఏదైతే సినిమా నేను వద్దనుకున్నానో అదే నా ఫేవరెట్ అయింది ఇప్పుడు. అది నాకు చాలా సర్ప్రైజింగ్. అది కోడైరెక్టర్ విజయ్ గారు ఆపింది నన్ను. నేను చేయలేనేమో, ఎందుకంటే న్యూ ఏజ్ యాక్షన్ నాకు కొంచెం స్టైలిష్గా చేయాలి, కానీ నా స్టైల్ డామినేట్ చేసి రామ్ గారిని తక్కువ చూపిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు. కానీ అది ఛాలెంజింగ్గా అసలు చాలా బాగా ఇష్టం, 100% ఆడియన్స్కి నచ్చుద్ది, అంత బాగా ఇష్టం అది. సో అంటే ఇప్పుడు ఈ కాకుండా ఇప్పుడు 'ఆంధ్ర కింగ్ తాలూకా', ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా ఇంకే మూవీస్ చేస్తున్నారు అట్ ప్రెసెంట్? ప్రజెంట్ శర్వా అన్నది భోగి, ఓకే. సంపత్ నంది గారిది అదొకటి భోగి. నాగ చైతన్య గారిది ఒకటి చేస్తున్నా, ఆల్రెడీ 4 యాక్షన్ ఎపిసోడ్స్ అయిపోయింది. కార్తిక్ దండు ఓకే. NC24 కరెక్ట్. అది సూపర్ కాన్సెప్ట్, అది డిఫరెంట్ స్టైల్. అది నేను చేసే దాంట్లో అది జానర్, డిఫరెంట్ జానర్, అది బాగానే పడింది నాకు అనిపించింది. సంకల్ప్ రెడ్డి గారిది గోపిచంద్ గారి ఫిలిం ఒకటి 7th సెంచరీ, అదొకటి అవుతుంది. కే ర్యాంప్ కిరణ్ అబ్బవరం ఒకటి అవుతుంది. ఇప్పుడు 70mm అనౌన్స్ చేసిరు కదా, 6 మూవీస్, ఓ 4-5 నేనే చేస్తున్నా అవి హీరో. అది NC24 గురించి ఏం చెప్పగలరా? లైక్ అంటే అది కంప్లీట్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ సినిమా అని చెప్పేసి అంటున్నారు కదా, సో దానికి యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ అట్లా ఏమన్నా? అది యాక్షన్ అంటే పర్టికులర్గా దాంట్లో ఓ 10 మంది వస్తే కొట్టడం, ఒక 20 మంది కొట్టడం అది లేదు. థ్రిల్లింగ్ యాక్షన్స్ ఉన్నాయి ఎక్కువ, అన్ఎక్స్పెక్టెడ్ స్టన్స్ కానివ్వండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక యాక్సిడెంట్ కానీ అట్లాంటివి వాటితో పాటు ఉంది. కానీ ఫైట్ ఈజీ, ఇవి కష్టమవుతుంది, ఇవి చాలా టఫ్ ఉన్నాయి అన్నీ. చాలా పెద్దగా రాసుకున్నారు, పెద్ద పెద్ద సీక్వెన్స్లు. ఇది రాసేసరికి ఓకే 20 మందిని ఈజీగా కొట్టచ్చు నించున్న దగ్గర, ఏంది గోల్ అంత ఇప్పుడు అన్నట్టు. కానీ బాగా మంచి డైరెక్టర్, ఆయన బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టికల్గా కొన్ని కావు వాళ్ళు అడిగింది, అది చెప్తాం కదా, ఇది కాదు నేను కాదు ఎఫర్ట్ చేసినా కాదు అని, దాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. దానివల్ల టైం వేస్ట్ ఉండదు, నెక్స్ట్ ఆప్షన్ ఇంకొంచెం బెటర్మెంట్గా చేయొచ్చు. అది కార్తిక్ బ్రో దగ్గర ఉంది. నేను ఏదున్నా కార్తిక్ బ్రో ఇది కాదేమో అంటే, అవునా మాస్టర్ ఇట్లా చేద్దాం, ఇట్లా ఈ ప్యాటర్న్ వెళ్దాం అంటే, బాగుంది ఇది చేద్దాం అన్నట్టు. ఆ కోఆర్డినేషన్ వల్ల మాకు ఈజీ అవుతుంది, కొంచెం బాగా జరుగుతుంది. అది చైతన్య సపోర్ట్ ఎలా ఉంది ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్? చేతు గారు అసలు క్రేజీ. అసలు ఫస్ట్ డే కలిసినప్పుడు ఆయన ఎంత బాగా కలిసిండో, హాయ్ మాస్టర్ అది ఇది అనుకుంటారు, చాలా స్టైలిష్గా హాయ్ సార్, ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నీట్గా వింటారు. ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి. మేము ఒక దాని మీద పని చేస్తున్నాం, దాన్ని ప్రెప్ చేస్తున్నాము అంటే సార్ కూడా ఆయన నాలెడ్జ్ వాడి ఇంకో దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకొని మాకు చెప్తారు, నేను దీని గురించి ఇంత రీసెర్చ్ చేసినా ఇది ఉంది మీకు చెప్తున్నా అని చెప్పి మాకు షేర్ చేస్తాడు. ఆయన ఏదో ఐడియల్గా కూర్చొని వాళ్ళు చెప్పినప్పుడు వెళ్దాము చెప్పింది చేద్దాం అట్లా లేదు, కూర్చున్నా కూడా పని చేస్తూ ఉంటాడు. అది నాకు బాగా నచ్చింది. అరే ఇట్లా సపోర్ట్ చేస్తే జిమ్నాస్ట్ కదా తను కూడా. అవును, ఆయన మాకైతే సినిమాకి సూపర్ కంఫర్ట్. ఆయన చాలా బాగుంది, మంచి ప్రాజెక్ట్ అయింది. కానీ
ఓకే. ఇప్పుడు కూడా చాలా హెవీ బడ్జెట్ కూడా సినిమా అది. నాకు చేతన కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పి అంటారు. కరెక్ట్, అవును. సో చూడాలి అది. ఓకే. సో అంటే ఇవన్నీ ఆన్ సెట్స్ ఉన్న ప్రాజెక్ట్స్. బట్ ఇది కాకుండా టాక్స్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నార్మల్ కావాల్సిందే. ఆ! ఇప్పుడు జరగాల్సింది ఆల్మోస్ట్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, అన్నీ చేసేస్తున్నాను. అయిపోయినాయి. ఇప్పుడు రిలీజ్కి ఉంది, సుందరకాండ రిలీజ్ ఉంది, మాస్ జాతర. మాస్ చెప్పరా? ఆ రెండింటికి మంచి పేరు వస్తుంది, హ్యాపీ. ఇప్పుడు మంచి ఫిలిమ్స్ అన్నీ చేతుల్లో ఉన్నాయి, అది ఇంకా క్రేజీ థింగ్ అనిపిస్తుంది. భోగి కానివ్వండి, నాగ చైతన్యది, రామ్ గారిది కానివ్వండి, షోరి అన్నది, వీళ్ళందరిది, నరేష్ గారిది అంతా. సో ఇంకా మీకు అంటే ఒక బిగ్ టికెట్ ఫిల్మ్ లాగా అయితే అంటే నాగార్జున గారితో వెంకటేష్ గారితో వర్క్ చేస్తున్నారు. బట్ అంటే ఇంకా ఒక బిగ్గర్ డైరెక్టర్ ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు దాకా పడలేదు కదా. అవును. సో అంటే యూ వాంటెడ్ టు కంటిన్యూ ఇన్ దిస్ వే, ఒక ఎక్కువ సినిమాలు చేసుకుంటూ ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఒక బిగ్గర్ డైరెక్టర్ అంటే ఇప్పుడు బోయపాటి సింగ్ గారు కావచ్చు, లేదంటే రాజమౌళి కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ వెళ్తే బెటర్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఒక జానర్ సినిమాలు చేస్తాను బ్రో, ఇది నా ఇష్టంతోనే చేస్తున్నా ఈ జానర్. వశిష్ఠ గారు దగ్గర దగ్గర 2 months వెయిట్ చేసిండు ఆ డేట్స్ గురించి, మన చిరంజీవి గారి ఫిలింకి విశ్వంబరకి 2 months కాల్స్, మెసేజ్లు, నాకేమో రెస్పాండ్ కావడం భయం. నేను దానికి అది వెళ్ళి కలిసి, నా వల్ల కాదన్నా చిరంజీవి గారితో నేను ఎక్కడ చేస్తా, నిన్న మొన్న మాస్టర్ అయినా, నేను పెద్ద ఆపర్చునిటీ, నాకు తెలిసి చాలా పెద్ద గిఫ్ట్ ఇది, అందరికి ఆశ ఉంటుంది చేయాలని, కానీ నాకు భయం ఎక్కువ ఆశ కంటే. చిరంజీవి గారితో ఇప్పుడే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఆయన నమ్మిరు, లేదు నువ్వు మస్తు చేస్తావు పృథ్వీ, నువ్వు రా, నేను కూడా ఉంటాయి కదా సపోర్ట్ నీకు, కలిసి చేద్దాం అంటే, లేదు నాకు ఇంకొంచెం టైం కావాలి, ఇప్పుడే చేయను నేను అని చెప్పి అడిగి నేను బయటకు వచ్చాను. అట్లా పెద్దికి కూడా అడిగారు ఫస్ట్ ఫైట్స్కి, అడిగితే దానికి కూడా అదే అయింది, కొంచెం ఇప్పుడే అవసరమా, ఎందుకు ఇంకొంచెం వెళ్దాం, మెల్లగా వెళ్దాం, ఇప్పుడే వద్దులే అన్నట్టు. మాకు అనుకోకుండా డేట్స్ కూడా రామ్ గారిది అటు ఉండే, అందుకని అది కూడా చేయలేకపోయినా. దానికన్నా ముందు పుష్పకి అడిగారు, మేము ఆస్ట్రల్ పై యాడ్ చేస్తుండే బన్నీ గారిది, ఆయనకి అప్పుడు నా వర్క్ నచ్చి ఆయన అప్పుడే చెప్పారు ప్రాజెక్ట్ చేద్దాం మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కలిసి అనేసి. అప్పుడు పుష్ప 2 వచ్చింది. పుష్ప 2 కూడా నాకు సేమ్ అదే గోల్ ఉండే, అవసరమా ఎందుకు ఇట్లా అంటే నేను కంట్రోల్ చేసుకుని కూడా ఫైట్ సీక్వెన్స్ లాగే ఉంటుంది, అది చిన్న పైపులతో కొట్టేసి. ఓకే, అది అట్లా ఆఫర్స్ ఇస్తున్నారు పెద్దవాళ్ళు, నాకు పోవడానికి ధైర్యం సరిపోలేదు అంతే. ఓకే, అందుకు కానీ వెళ్తా. ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఏంటంటే ఒకటి పెద్దది ఏదైనా కావాలి, అప్పుడే వెళ్తా నేను. నాకు వెళ్తే ఏంటంటే నాకు చెప్పింది ఇవ్వాలి, ఒక సెటప్ ఇవ్వాలా, నేను చెప్పిందే కావాలి, నా వర్క్ నేను ఏదైతే చేద్దాం అనుకున్నా అది నన్ను ఫ్రీ హ్యాండ్ చేయనియాలి. అంటే దానికి నాకు పెద్దది ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, ఇంకా అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏదంటే చేయగలుగుతా. అది ఇట్లాంటి దాని గురించి ఒకటి వెయిట్ చేసిన, ప్రాపర్గా కరెక్ట్ టైంకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అంతా మంచిగా చేసుకుంటాం. ఇంకా ఇంతకుముందుకు బయట ఇండస్ట్రీకి కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఓన్లీ తెలుగు ఫిలిం చేసిన. ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి, తమిళ నుంచి కానివ్వండి, బాలీవుడ్ నుంచి కానీ. రోజుకు కాల్ వస్తూ ఉంటే హ్యాపీగా ఉంది, ఓకే ఇది కరెక్ట్ టైం, ఇప్పుడు చేసుకోవచ్చు బయట సినిమాలు అనేసి. సో ఫైన్, అంటే ఇదంతా ఓకే, బట్ ఆ రెమ్యునరేషన్స్ కానీ లేదంటే ఇచ్చే పేమెంట్స్ కానీ ఆర్ దే వర్తీ ఎనఫ్? రెమ్యునరేషన్స్ అవన్నీ మంచిగా ఉంది, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు రోజుకి జిఎస్టీ అన్నీ కడతాం, ప్రాబ్లం లేదు మాకు, అంత వాళ్ళు ఇస్తారు మంచిగా. ఓకే, మాస్టర్స్కి ఓకే పర్ డే. ఈ ఫైటర్స్కి ఎంత ఉంటాయి పేమెంట్స్? ఫైటర్స్ బట్టి అది అట్లా ఏం లేదు, అందరికి ఒకటే అమౌంట్ ఫిక్స్ అయి ఉంటుంది, అదే అమౌంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ డే 1 ఫైటర్కి ఒక 8,000 అనుకుందాం, 8,000 చేంజ్. సెకండ్ డే వచ్చేసరికి 3,000 చేంజ్. ఎందుకు అలాగా? ఒకరోజు షూటింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక రోజుకి ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తామంటే 2 రోజుల పని అంతా ఒక రోజునే చేయించుకుంటాం. అంటే వీడికి రెస్ట్ ఉంటుంది, ఇంకా వీడు పని చేస్తూనే ఉండాలి 12 hours పని కొడుతున్నాడు. అదే 2 days ఉంది అనుకోండి, కొంచెం పీస్ఫుల్గా రెస్ట్ దొరుకుతుంది, పని చేయవచ్చు, ఇది అప్పుడు తక్కువ తీసుకుంటాం. సెకండ్ డే థర్డ్ డే ఉంది అనుకోండి, పేమెంట్ ఒకటే లెవెల్లో వెళ్తుంది, 3.5 లాగా వెళ్తుంది. ఒక రోజు మాత్రమే ఎక్కువ పడుతుంది 1 day షూట్స్కి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా వర్క్కి అనేసి. అంతే. అంటే ఈ పేమెంట్ 3,500 అనేది చిన్న సినిమా పెద్ద సినిమా ఒకటే ఉంటుందా, లేదంటే సినిమా బట్టి కూడా డిఫరెన్స్? ఒకటే ఉంటుంది, ఒకటే ఉంటుంది, ఏం పెరగదు, అది ఒకటే పేమెంట్. వీళ్ళకి అమౌంట్ పెరిగేది ఎక్కడంటే, ఫర్ సపోజ్ రోప్ షాట్ కానివ్వండి, గ్లాస్ బ్రేక్, 5 shots, బైక్ స్టంట్స్, కార్ స్టంట్స్ చేస్తే అప్పుడు యూనియన్ ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటారు, ఒక రిస్క్ని బట్టి దానికి ఇస్తారు. గ్లాస్ బ్రేక్ అయితే 10,000, ఫైర్ షాట్ 20,000, రోప్ వర్క్ అయితే 3,000 ఇట్లుంటుంది. ఇది కాకుండా మాస్టర్కి ఏమైనా పర్సనల్గా నచ్చి అరే బాగుంది అని అంటే మాస్టర్ ఒక అమౌంట్ ఇస్తాడు, అది ప్రొడక్షన్ నుంచి పే చేయొచ్చు, లేకపోతే మాస్టర్ ఓన్గా కూడా ఇవ్వచ్చు. అట్లా
పేమెంట్స్ వైజ్ ఓకే బాగుంది మాకు అంటే ఇవి కానీ ఇవి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేస్తారా పేమెంట్స్, లేదంటే మొత్తం కలిపి ఒకేసారి అలా ఉంటుందా? సీక్వెన్స్ అయిపోయిన తర్వాత క్లియర్ చేస్తారు. ఓ, చాలా మంది చాలా డిలే చేస్తారు, కొంతమంది మాత్రం బాగానే క్లియర్ చేస్తారు నీట్గానే. అది కూడా ఒక ఇష్యూ కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కొంతమంది అసోసియేషన్స్ నుంచి కూడా వాళ్ళు చేస్తుంది, అంటే మళ్ళీ ఆ టాపిక్ వచ్చినట్టు అయింది కానీ, బట్ ఏ రోజు పేమెంట్స్ ఆ రోజు ఇస్తే బెటర్, ఇప్పుడు 2-3 నెలలకు 4 నెలలకు కాకుండా అన్నట్లు కూడా ఒక టాపిక్ నడుస్తుంది. అవును, నాకు పేమెంట్స్ డిలే డిలే చాలా అవుతుంది బాగా. కొంతమంది ఇచ్చేస్తారు బాగానే, ఇంకొంతమంది అది ఎప్పటికీ వెయిట్ చేస్తూ ఉండాలి, కాల్స్ ఫోన్లు ఇస్తాం కదా, ఎడిపోతాం, నువ్వు ఎడిపోవు, డబ్బులు రావట్లేవు, నువ్వు ఎడిపోవట్లేవు, అది వచ్చింది ప్రాబ్లం ఫస్ట్. ఇది అంత ఉంటుంది గోల. ఓకే. అండ్ ఇప్పుడు అంటే ఇది అందరు హీరోలు మోస్ట్లీ 90% చేస్తున్నారు డూప్స్ను వాడడం అనేది, బాడీ డబుల్ వాడడం అనేది. సో ఆ యూసేజ్ అనేది ఓన్లీ ఏమంటారు సజెషన్ షాట్స్ వరకే యూస్ చేస్తారా, లేదంటే అసలు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రీసెంట్గా కొన్ని విన్నాం ఏంటి, అసలు హీరో లేకుండా ఓన్లీ బాడీ డబుల్తోనే ఫైట్ సీక్వెన్స్ కానీ లేదంటే స్పెసిఫిక్ యాక్షన్ సీక్వెన్స్ కానీ కంప్లీట్ చేసేసారు అన్నట్లుగా, అది నిజంగా జరుగుతుంది అలాగా? కొంతమందికి అయిద్ది, కొంతమందికి నిజంగానే డూప్స్ పెట్టి చేయాల్సి వస్తుంది. ఓకే. అది తప్పదు, ఇంకా అది డేట్స్ ఇష్యూ వల్లనో సెట్ ప్రాబ్లం వల్లనో. ఇప్పుడు కరెక్ట్ సెట్ ఒక 2 రోజులు ఉంటుంది, కట్ చేస్తే హీరో డేట్స్ ఉండవు, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. ఇప్పుడు వదిలేస్తే ఈ సెట్ దొరకదు ఇంకా. అట్లాంటప్పుడు ఉన్న ఒకటే ఒక ఆప్షన్, డూప్ని పెట్టుకొని ఏలోనో సీజీఓ ఫేస్ రీప్లేస్ చేసుకుందాము అని. ఎందుకంటే వర్క్ ఆగొద్దు, సెట్ పోవద్దు, హీరో యాక్టర్ గురించి వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఇది పోద్ది అని. అట్లా కొన్ని టైంలో పెట్టి చేసేస్తాం. మేము గోపిచంద్ గారి ఫైట్ కూడా 3 డూప్లను పెట్టిన నేను. ఇప్పుడు చేసిన సంకల్ప్ గారి చేసిన దానికి ఫస్ట్ ఫైట్కి 3 డూప్లు ఉన్నారు, వాళ్ళకి ఫేస్ సిలికాన్ ఫేస్ అవి, అదొకటి మాస్క్, అది కాకుండా ఒక 2 ఎక్స్ట్రా సపరేట్, అట్లా 3 డూప్లను పెట్టినా కూడా ఒక్క షాట్ డూప్తో చేయలేదు, అన్నీ గోపిచంద్ సార్తోనే చేసిన. సార్ చెప్పింది ఒకటి, మీతో ఇంతవరకు నేను ఫైటర్ కూడా పని చేయలేదు సార్, ఫస్ట్ టైం నాకు ఒక పని చేద్దాము, ఈ ఫైట్ అంతా మీరే చేయండి, డూప్ వద్దు, ఉన్నారు ఆప్షన్ అయితే 3 ఉన్నారు, ఇంకో 3 కూడా తీసుకొస్తా, వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఈ ఫైట్ అంతా మీరు చేస్తే మీ బాడీ రిథమ్ ఏదో నేను అర్థం చేసుకుంటా, నెక్స్ట్ సినిమా అంతా నేను చేయడానికి ఈజీ ఉంటుంది నాకు, మీ బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్క షాట్ ఆయనే చేసారు, ఎన్ని 1 మూర్లు అంటే అన్ని 1 మూర్లు ఇచ్చారు, ఫుల్ ఎండ ఓపెన్ ల్యాండ్, అసలు ఎంత బాగా చేసిరో అప్పుడు అనిపించింది. అంటే అప్పుడు ఓకే, కానీ ఇప్పుడు అది ఎట్లా అంటే ఫుల్ కాస్ట్యూమ్, 6-7 లేయర్స్ కాస్ట్యూమ్, బాగా థిక్ ఇంత థిక్ కాస్ట్యూమ్, అసలు నడవడానికి ఇబ్బంది, అట్లాంటిది స్వాడ్తోని స్వింగ్ యాక్షన్ చేయడం మస్తు అనిపించండి. అబ్బా ఇంత ఇబ్బంది పెట్టినా ఇంత బాగా చేస్తున్నారు ఇలా, మంచి హీరో దొరికండి. కానీ హీరో దొరకడం ఓకే, బట్ అదే మెజర్మెంట్స్తో అదే హైట్ అన్నీ కలిపి ఒక బాడీ డబుల్ దొరకడం కూడా చాలా టఫ్ అయిపోయింది కదా. అవును, అది మాకేంటంటే మాకున్న 400-300 మందిలో దొరికేస్తారు డూప్స్, అది ప్రాబ్లం లేదు. అంటే మాకు స్ట్రెంత్, యూనియన్ స్ట్రెంత్ మనుషులు ఎక్కువ ఉన్నారు కాబట్టి డూప్ అనేది ఈజీగానే ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ట్రైన్డ్ ఫైటర్స్ కదా వాళ్ళు, మాకు ఇంకొంచెం ఈజీ అట్లా. బట్ అలా డూప్స్లో అంటే వీళ్ళకి కూడా మోస్ట్లీ రికగ్నిషన్ ఉండదు, బట్ నాకు తెలిసి ఓన్లీ ప్రభాస్ ఒక్కడే అనౌన్స్ చేసినట్టున్నాడు బాహుబలి ఈవెంట్లో, నా డూప్ వర్క్ చేశాడు కిరణ్ రాజ్ అతని పేరు. సో తను ప్రభాస్ ఒక్కడే అలా చేసింది ఇప్పటిదాకా, ఏ హీరో కూడా తన నా బాడీ డబుల్ అని కానీ అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన ఇది లేదు. సో అంటే అవసరం లేదేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి, కానీ బట్ ఎందుకంటే వీళ్ళతో సమానంగా వీళ్ళు కూడా వర్క్ కష్టపడుతున్నారు కదా, వాళ్ళని కూడా ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేస్తే వేరే హీరోస్ కూడా అనిపిస్తుంటుంది అనమాట. సో ఈ బాడీ డబుల్స్ ఎప్పుడైనా ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అవుతూ ఉంటారా, లేదంటే వాళ్ళు కూడా జస్ట్ ఓకే నాకు రెమ్యునరేషన్ వస్తుంది ఫైన్, లేదంటే ఈ క్లాప్స్తో సరిపెట్టుకుంటారా? ఎవరు స్టేజ్ మీదకి ఎక్కాలని అనుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్లియర్ కట్, వాళ్ళకి కావాల్సిన లేదంటే సినిమాలో కనబడాలి ఫేస్, కనబడితే ఇంట్లోకి చూపించుకోవచ్చు, మనం పోయేదాకా ఉంటుంది అది సినిమా, ఎటు వెళ్ళదు, ఎవరు చూసినా గుర్తుపట్టాలి మనల్ని, ఇది కావాలంతే. బయటికి వెళ్తే ఒకళ్ళు గుర్తుపట్టాలి నా ఫేస్ చూసి అనేది ఉంటుంది. ఇప్పుడు టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు సినిమా అంటే చూసినప్పుడే వేస్తారు, టీజర్ ట్రైలర్ వద్దన్నా కూడా వస్తూనే ఉంటుంది ఎక్కడో దగ్గర, అందులో కనబడితే చాలా ఆడికి అబ్బా మంచి టీజర్లో కనబడ్డా, ట్రైలర్లో కనబడ్డా, ఆ రోజు పండగ, ఆ వారం అంతా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అక్కడ అందరికీ చూపించుకుంటాడు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. స్టేజ్ మీదకి తీసుకెళ్ళాలి, అందరి ముందు పబ్లిసిటీ, ఇది పెద్ద కోరుకోరు. స్టేజ్ మీదకి ఎక్కరు, ఫస్ట్ ఎక్కంటారా అంటే అంతమంది ముందు ఎందుకు ఎక్కుతాం, ఎక్కువ మోహన్ అనుకుంటు ఇట్లా భయపడతారు. సినిమాలో కనపడడం ఓకే, కానీ స్టేజ్లో పైకి ఎక్కరు. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు అట్లా మస్తు సపోర్ట్ చేస్తారు, అలా టీంని ఎప్పుడు మాస్టర్స్ ఏ ఈవెంట్ అయినా కూడా టీం అంతా నించోబెట్టి, ఫస్ట్ మాస్టర్స్ వాళ్ళే టీంని నాకు తెలిసి నించోబెట్టి అందరిని ఇంట్రడ్యూస్ చేసింది, మస్తు అనిపించింది అది. ఓకే. సో పృథ్వీ అయితే ఫైన్, చాలా ఇన్సైట్స్ అన్ని షేర్ చేస్తున్నారు, బట్ యాక్షన్ కొరియోగ్రఫీ విషయంలో కానీ లేదంటే యూనియన్స్ కానీ అసోసియేషన్స్ కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ ఇంకా బెటర్మెంట్ అవ్వాల్సిన థింగ్స్ ఏంటి? బెటర్మెంట్ అంటే మాకు ఇన్స్టిట్యూట్ అనేది ఇంకొంచెం నీట్గా క్లీన్గా అరేంజ్ చేసుకుందామని.
ఓకే. ఎందుకంటే మాకు సెట్కి వెళ్ళి ఇక్కడ ఉండేవన్నీ ఉన్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయి, రోప్ రిగ్ వర్క్ కానివ్వండి, మ్యాట్స్ కానీ ఇది కానీ. కానీ మేము ఎక్కడైతే ట్రైన్ చేస్తామో ఆ ట్రైనింగ్ ప్లేస్ కరెక్ట్ లేదు. ఆ ప్లేస్ని ఫస్ట్ ఓకే. కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకొని నీట్గా బిల్డ్ చేయాలి అనేసి ఇప్పుడు మా యూనియన్ కూడా బిల్డ్ చేస్తున్నారు. అక్కడనే అదే ప్లేస్లో ఒకటి మేము ఫ్లోర్ లాగా ఫిక్స్ చేసుకుంటాం, ఒక రిహార్సల్స్కి కానివ్వండి, స్టన్స్ చేయడానికి వీటికి. మాకు ఒకసారి అది సెట్ అయిందంటే మా వర్క్ డెవలప్ చేసుకోవడానికి మాకంటూ ఒక Practice ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. ఓకే. ఇది ఒకటే మాకు, ఇంకా బయట నుంచి ఇది మాకు అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయి. యూఎస్లో కానివ్వండి, బయట ఫారెన్ కంట్రీలో ఏది కొత్తది వచ్చినా అది వెళ్ళి మేము పర్చేజ్ చేసేస్తాం ఫస్ట్. అట్లాంటివన్నీ మన దగ్గర ఉన్నాయి ఇది కాబట్టి. మీ ఇంటర్నల్గా, బట్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ యాక్టర్ సైడ్ నుంచి కానీ ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనుకునేది ఏంటి? ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అంటే, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఫైటర్లు కోరుకునేది ఒకటే, పని కాగానే డబ్బులు ఇవ్వండి. ఇది యాక్టర్ సైడ్ అంటే కంఫర్ట్. మేము చెప్పింది ఫైటర్లతో పాటు కొంచెం దగ్గరగా ఉండి వాళ్ళు ఒక ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి, ఇప్పుడు యాస్టిస్ ఎట్లున్నారో అట్లా, ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ అట్లనే ఉన్నారు, అట్లా ఫ్రెండ్లీగా మూవ్ అయితే చాలు. అది వాళ్ళు ఫైటర్స్ హీరోలు చాలా హ్యాపీ అయ్యారు. వాళ్ళు ఓకే. హీరోలు మాతో కంటే ఫైటర్స్తో ఇంకా ఇంకా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు మజాక్ వేసుకుంటా అటు ఇటు చాలా బాగుంటుంది. ఓకే. సో ఈ రెమ్యునరేషన్స్ ఇవన్నీ కూడా ఫైనా, లేదంటే అందులో కూడా కొంచెం బెటర్మెంట్ ఏమైనా అవసరం ఉందా? రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు మేము పెద్ద టెక్నీషియన్స్కి ఓకే, మాకు ఎట్లా పెరుగుతుంది, పెరిగేలా తప్పదు, అది ఇవ్వాల్సింది. అది ఇంకా ఫైటర్స్ వీళ్ళు డైలీ వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళది మాత్రం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది ఏమో ఐడియా. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి తక్కువ ఎక్కువ అంటున్నారు, కానీ పని మారింది ఇప్పుడు, కష్టం ఎక్కువైపోయింది. పొద్దున 4 o'clockకి లేచి 4:30కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి 5:30కి సెట్కి వచ్చి 6 గంటలకు షార్ట్ రెడీ చేసుకొని ఉంటారు వీళ్ళంతా ఫైటర్స్ కానీ, సెట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు. పనికి ఎక్కువ, ఇంత ముందు కంటే ఏముండేది, మహా అంటే ఒక 2-3 హౌస్లలో షూట్ ఉండేది. సినిమా అంతా అయిపోయింది, ఒక రోడ్డు, ఒక కాఫీ షాపు, ఒక షాపింగ్ మాల్, ఒక పెళ్లి మండపం, సినిమా అయిపోయింది. ఓ సేఫ్టీ ప్లేసెస్లో షూట్ చేసారు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు కథలు ఎట్టు రాస్తున్నారు, తీసుకెళ్ళి కొండలు ఎక్కిపిస్తున్నారు, చెరువులలో దింపేస్తున్నారు. అంటే కష్టం పెరిగింది కదా, గ్రౌండ్ మీద చేసేదానికి ఇక్కడ చేసేదానికి రిస్క్తో పాటు ఉన్నది. ఇంత కష్టపడుతూ ఉన్నాడు, వాడికి సేమ్ పేమెంట్ వస్తే ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? వర్క్ ఏమో పెంచేసారు, డబ్బులేమో ఇంకా అక్కడనే ఇస్తామంటే కుదరదు కదా. వాళ్ళు కూడా అడుగుతున్నారు, కొంచెం ఇస్తే హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ 3 years బ్యాకే ఓకే అన్నారంట, ఇప్పుడు మళ్ళీ ఏదో అంటున్నారు. చూడాలి ఎప్పుడు తెగుద్ది. ఇది తెగితే కొంచెం తొందరగా సెట్కి వెళ్ళిపోయి పని చేసుకోవాలా. ఓకే. నిజమే కదా, ఇప్పుడు ప్రెసెంట్ బంద్ కారణంగా ఎవరు షూటింగ్స్ ఏం లేవు. షూటింగ్ గుడ్ పృథ్వీ. సో థ్యాంక్ యూ సో మచ్ Thank you. ఫర్ ఆల్ ద ఇన్ఫో. అంటే నాకు చాలా విషయాలు తెలియదు, లైక్ రైటింగ్ టైంలోనే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారని కానీ, లేదంటే ఈ డైలీ వేజెస్ గురించి కానీ, లేదంటే ఈ మీరు పరిచయం చేసిన రామకృష్ణ బాబాయ్ గురించి ఇలా ఎవరు తెలియదు. సో ఇలాంటి ఇన్ఫో చాలా షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కెరీర్. ఎందుకంటే ఆల్రెడీ 100 సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి 5 yearsలో 100 movies అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. అది ఒక రేర్ ఫీట్ అని కూడా చెప్పొచ్చు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ action choreography, for more different kind of action choreography from you. All the best and thank you for your time. Thank you so much. Thank you.